నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ వేదిక ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జర్నలిస్టులతోటి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగడం, ఈయన సమాధానం చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత రాజేష్ మహాసేన గారు ఆయన ఛానల్లో ఒక వీడియో చేశాడు. మందకృష్ణ మాదిగ గారి గురించి చాలా పెద్ద వీడియో చేశాడు. దాదాపుగా 43 నిమిషాల వీడియో చేశాడు. ఆయన చేసినటువంటి వీడియోలో నిజమెంత, ఆయన మాటల్లో సత్యమెంత, సత్య దూరంగా ఎన్నున్నాయని తెలుసుకునే దానిలో భాగంగా మనం ఈరోజు వీడియో చేయబోతున్నాం. ఆ వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అనేది చూసుకుంటూ దాని గురించి వివరించుకునే ప్రయత్నాన్ని మనం ఒకసారి చేద్దాం. చూడండి, రాజేష్ మహాసేన గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది చూడండి. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మనకేమి ఆయనలాగా పెద్ద పెద్ద స్క్రీన్లు లేవు కాబట్టి మన ల్యాప్టాప్లోనే చెప్తా ఉంటాను. ఒక్కోసారి అటు ఇటు తిప్పడం ఉంటుంది, మీరు దానికి ఇబ్బంది పడొద్దు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మందకృష్ణ గారు ఆయన ఆనందంగా ఉండడంలో తప్పలేదు, ఆయనకు అనుకూలంగా వచ్చింది, ఓకే హ్యాపీ. కానీ వారు మాట్లాడుతూ మాలల్ని టార్గెట్ చేస్తారు. గతంలో చాలా సార్లు మాట్లాడారు మాలల గురించి. ఇప్పుడు కూడా ఈ మధ్య వరుసగా మాలలకు వ్యతిరేకంగా ఆయన పబ్లిక్ గా మాట్లాడటం, మాలల మనువాదులు అంటాం, మాలలకి అబ్బాయి అంత పోరాటం చేసే అంత సీన్ లేదు. ఇలాగా మాలలకి ఇక్కడ మీరు గమనించండి, మనోడు ఏమంటున్నాడంటే ఎంటైర్ మాల కమ్యూనిటీకి ఈ అంశాన్ని ఆపాదిస్తున్నాడు. మందకృష్ణ మాదిగ గారు ఏమన్నారు, ఆయన ఏ విధంగా మాట్లాడాడు అనే వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ఆయన మాట్లాడినటువంటి అంశం వేరు, ఆయన మాట్లాడిన విధానం వేరు, మనోడు చెప్పేటువంటి విధానం వేరు. ఆయన మాలల్లో ఉండబడి మేధావులని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది వాళ్ళు మనువాదులు అన్నాడు. మాల ప్రజలందరూ నా వాళ్ళే, వాళ్ళు మంచోళ్ళే అన్నాడు. కానీ మాలల్లో మేము మేధావులమి అని చెప్పుకుంటూ ఉన్న వాళ్ళు ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మనువాదులు అన్నాడు. డెఫినెట్గా నేను కూడా అదే మాట అంట. నేనే కాదబ్బా, ఈ భారతదేశంలో పుట్టినోళ్ళు ఎవరైనా, సామాజిక న్యాయాన్ని కోరుకునేటోళ్ళు ఎవరైనా, అందరూ క్షేమంగా ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ వర్గీకరణని సమర్థిస్తారు. వ్యతిరేకించేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనువాదులు కాదు, నా దృష్టిలో వాళ్ళు నీచవాదులు అని నేను సంబోధిస్తా వాళ్ళని. ఇంకేమంటున్నాడు చూద్దాం మనోడు. మందకృష్ణ గారు ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లో ఇప్పుడు ఆ రిజర్వేషన్లో ఒక నిమిషం మనం ఆగుదాం. కృష్ణమాదిగ గారికి పద్ధతి ఏది మంచిదో ఏది చెడ్డదో మనోడు చెప్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదంట. పద్ధతి గురించి అంట ఇద్దరు ప్రతివ్రతలు అని చెప్పుకునేటోళ్ళు మాట్లాడుకోవాలంట. అట్లాగే పద్ధతి అనేది ఒక వ్యక్తికి మనం చెప్పాలంటే ఏం చేయాలి? అతనికన్నా మనం మంచి వ్యక్తులమైతే, అతనికన్నా మన పద్ధతులు బాగుంటే వాళ్ళకి మనం ఇది ఈ పద్ధతిలో వీళ్ళు నాయన అని చెప్పాలి. అసలు నీ పద్ధతి ఏంది? నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? మహాసేన అని కూడా పెట్టుకున్నావు, దాని ద్వారా కొంతమందిని ఎంకరేజ్ చేసావు, దాని ద్వారా కొంతమంది యువతను ఆకట్టుకున్నావు, తర్వాత ఒక పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ. అంటే నేను మీ పార్టీలన్నీ చూడండి, ఈయన గురించి మీకు తెలిసినటువంటి అంశమే. ఆయన వైసీపీ తర్వాత జనసేన తర్వాత ఇప్పుడు టీడీపీలో కూడా ఏదో ఒక పదవి వస్తుందని ఊగిసలాడుతున్నాడు. తర్వాత ఒకవేళ ఏ పదవి రాకపోతే మళ్ళీ దానిలో నుంచి కూడా దానిలోకి జంప్ అవుతాడు. ఇది డెఫినెట్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే పద్ధతి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్తున్నా. పద్ధతి గురించి, పద్ధతి అనే పదానికి అర్థం తెలియని వ్యక్తులు మాట్లాడకూడదు అన్న రాజేష్ అన్న. చూడండి, ఎవడు చదువుకుంటే వాడికి ఉద్యోగాలు, ఎవడు బాగా చదువుకుంటే ఎవడు కట్ ఆఫ్ మార్కులు వాడికి ఉద్యోగాలు వస్తాయి. అదేం దోపిడిగా అయినా కూడా ఒకవేళ సరే చూడండి, మనోడేమంటున్నాడు అంటే ఎవరు బాగా చదువుకుంటే, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే, ఎవరికి కట్ ఆఫ్ బాగా వస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అంటున్నాడు. మనోడిది సొంతంగా మాల సామాజిక వర్గం. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే మేము మాలడం బాగా చదువుకుంటున్నాం కాబట్టి ఎస్సీలో ఉండబడినటువంటి మిగతా 58 కులాల కన్నా మేము తెలివి కల వాళ్ళమి, జ్ఞానవంతులమి, బాగా చదువుకుంటున్నాము, కష్టపడుతున్నాం కాబట్టి మాకు ఉద్యోగాలు వస్తున్నాయి. దాని గురించి అది మీరు ఎందుకు ఈర్ష్యపడుతున్నారు అనే విధంగా మాట్లాడుతుంది. నేను అంటున్నా అన్నా మీరు గొప్పోళ్ళు, నేను ఇది మాలలందరికి కూడా ఆపాదించట్లా. ఇలాంటి భావజాలం కలిగి మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. నేనేమంటున్నానంటే మీరు గొప్పోళ్ళు, మీరు బాగా చదువుతారు, మీరు బాగా పోటీ పడగలరు, ఇంకా రిజర్వేషన్లు ఎందుకే? మీకు రిజర్వేషన్లు అవసరం లేదు కదా. మీరు బాగా పోటీ పడి చదవగలరు, బాగా కష్టపడి చదవగలరు, మంచి మార్కులు తెచ్చుకోగలరు, బాగా ఉద్యోగాలు సాధించుకోగలరు. మరి ఎస్సీ రిజర్వేషన్లు మేము వెనకబడిపోయామరా బాబు, మాకు 4 రిజర్వేషన్ ఫలాలు అందనివ్వండి అని అడుక్కుంటున్నటువంటి ఉపకుల ప్రజలను ఎందుకు వేధిస్తున్నారు? మీరు ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోండి. ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోయి అక్కడ బ్రాహ్మణులతోటి, రెడ్లతోటి, కమ్మోళ్ళతోటి అలా గొప్పగా మేధాశక్తి కలిగి ఈ రిజర్వేషన్లో లేకుండా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు సాధిస్తున్నారు చూసారా? వాళ్ళతో పోటీ పడండి, అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని. అంటే మీ మేధాశక్తికి, మీ జ్ఞానానికి. నేను మళ్ళా చెప్తున్నానండి, ఇలాంటి భావజాలం కలిగి ఇలా మాట్లాడేటోళ్ళకి, ఇలా ఆలోచించే వాళ్ళకి మాత్రమే ఈ మాటలు వర్తిస్తాయి. నా మాల సోదరులందరికీ ఈ మాటలు వర్తించవనేది మీరు గమనించండి. ఇంకేం మాట్లాడుతున్నాడో చూద్దాం.
ఆ కులంతో మా కులం పోటీ పడలేకపోతుంది, కాబట్టి మాకు వేరే రిజర్వేషన్లు ఇవ్వండి, ప్రత్యేకంగా ఇచ్చేయండి అంటూలో కూడా అదేమంత ఘోరమైన నినాదం అయితే కాదు. ఓకే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళు యాక్సెప్ట్ చేసే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాదు, అది ఘోరమైనది అనేది కాదు, అది న్యాయమైనది, న్యాయబద్ధమైనది. ఈ భారతదేశంలో ఉండబడినటువంటి వ్యవస్థలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ. కోర్టులన్నిటిలోకి సుప్రీం అయింది సుప్రీంకోర్టు. అలాంటి సుప్రీంకోర్టే ఈరోజు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? ఎస్సీలో ఉండబడినటువంటి అన్ని ఉపకులాలు రిజర్వేషన్లు పంచుకోవాలని ఒక జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా చూసాం. అది దేని ఆధారంగా చేసుకొని ఇచ్చింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని ఇచ్చింది. అంటే ఇది న్యాయమైందో? కొంతమంది ఎవరైనా ఎస్సీ వర్గీకరణను ఒప్పుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకులే. నాకు తెలిసి వాళ్ళకి భారతదేశంలో బ్రతికేటువంటి అవకాశం కూడా లేదు. వాళ్ళు ఏదైనా విదేశాలకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఈ మాటకి ఎప్పుడూ స్టిక్ అనే ఉంటా. ఈ భారతదేశంలో నివసించాలనుకునేటోళ్ళు ఎవరైనా, ఈ భారతదేశంలో బతకాలనుకునేటోళ్ళు ఎవరైనా భారతదేశానికి ఉండబడినటువంటి రాజ్యాంగ వ్యవస్థకి, రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఇక్కడ నివసించాలి. కాదు, కూడదు, మేము ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బతుకుతాము, లేదా మా మత గ్రంథాలు ఏమన్నా ఉంటే వాటికి అనుకూలంగా బతుకుతాము, లేదా మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాం అనుకునే వాళ్ళకి ఈ దేశంలో బ్రతికేటువంటి అవకాశం లేదు, ఈ దేశంలో నివసించేటువంటి అవకాశం లేదు. ఎవరైనా సరే, అది ప్రధానమంత్రి దగ్గర నుంచి పాకీ పనిచేసేవాడి దగ్గర, కలెక్టర్ దగ్గర నుంచి క్లర్క్ దాకా, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే భారతదేశానికి ఉండబడినటువంటి రాజ్యాంగానికి లోబడి నివసిస్తేనే ఈ దేశంలో నివసించాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టారు. ఇంకేమంటున్నారో చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు మీకు హ్యాపీగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మీకు అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీకు అనుకూలంగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చింది. మీరు హ్యాపీగా ఉండాల్సిన టైం. అంతే తప్ప ఒకవేళ మాకు ఇది వ్యతిరేకంగా వచ్చింది, ఇది కరెక్ట్ కాదని ఎవరైనా నిరసనలు తెలియజేసుకుంటుంటే వాళ్ళ మీద మీరు కౌంటర్లు ఇవ్వాల్సిన పని కాదు, ఆ సమయం కానే కాదు. మీరు చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేశారు, ఎంఆర్పిఎస్ ఉద్యమాలు, ధర్నాలు చేశారు, రాస్తారోకోలు, మీటింగ్లు పెట్టారు. ఎప్పుడన్నా మాలల నుంచి ఎవరైనా సరే మందకృష్ణ గారు మీరు బోలెడు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ పేరుతోటి వాళ్ళ ఎస్సీ వర్గీకరణ మాకు జరగాలని ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ, వాళ్ళు తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ఎవరైతే వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడతారో ఆ పార్టీలను విమర్శిస్తూ మాల మహానాడుకు సంబంధించినటువంటి నాయకులు స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి కోకలరు వేలాదిగా ఉన్నాయి. 1, 2 కాదు. నీకు తెలియకపోతే తెలుసుకో, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, సెర్చ్ చేసుకో. గతంలో మాల మహానాడు లీడర్లు ఏం మాట్లాడారు తెలుసుకొని నువ్వు మాట్లాడు. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో వచ్చి నువ్వు మీడియా ముందుకు మాట్లాడు. ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం. మాట్లాడటం కానీ మాదిగల్ని కించపరు. ఇప్పుడు నాతో ఉన్న ఒక వ్యక్తి 9 ఏళ్ల వయసులోనే మైండ్ లో పెట్టుకొని బయట AI మాలను ఎవరైనా మాట్లాడటం కానీ ఎప్పుడైనా జరిగిందండి? జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. మాలల మాదిగలు ఎప్పుడు కలిసే ఉన్నారు. ఒకవేళ రిజర్వేషన్ కోసం మీరు వర్గీకరించాలని, మీరు వర్గీకరణ కుదరదని కొంతమంది మాల మహానాడు నాయకులు సిద్ధాంత పరంగా మీరు పోరాడచ్చు. కానీ డైరెక్ట్ గా మాలల నుంచి మాదిగలు అలాగా అని చెప్పి డైరెక్ట్ గా ప్రెస్ ముందుకు, మీడియాల ముందుకు వచ్చి మాదిగల్ని తిట్టిన మాల నాయకులను అయితే నేను చూడలేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మాల నాయకులు ఎవరు మాదిగల్ని తిట్టలా, అదే సందర్భంలో మాదిగ నాయకులు ఎవరు కూడా మాలల్ని తిట్టలా. ఇక్కడ జరిగింది ఏంటి? సిద్ధాంత పరంగా వాళ్ళ మధ్య ఉండబడినటువంటి, ఆ నాయకుల మధ్య ఉండబడినటువంటి వాటిని విమర్శలు చేసుకున్నారు అంతే. నువ్వు తిట్టారు అని చెప్పేసి ఒక మాల సామాజిక వర్గంలో ఉండబడినటువంటి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. ఇదంతే. ఎక్కడా కూడా ఏ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడరు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ని తిట్టలా. ఎప్పుడు తిట్టలా. మాల లీడర్లు ఎప్పుడు తిట్టలా. అదేవిధంగా మాల లీడర్లు కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్లు ఎప్పుడు తిట్టలా. ఏమన్నా సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటే వాటి గురించి విమర్శించుకున్నారు. మరి తిట్టావంటావేంది? తిట్టావంటే అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్లో నువ్వు మాట్లాడుతావు చూడు బూతులు, వాటిని తిట్టడం అంటారు. విమర్శలు చేసుకోవడాన్ని తిట్టడం అన్నారు రాయన. ఇంకా చూడండి ఏమంటాడు. మీడియా ముందుకు వచ్చి మీరు ఇలా మాట్లాడడం నచ్చలేదండి మాకు. చూడండి మనోడు స్క్రీన్ మీద చూపిస్తాడు. అసలు ఖర్గే గారు అనే వ్యక్తి ఇక్కడ చూడండి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తమ్లైన్ చూపించి వర్గీకరణకు ఎన్నాళ్ళు అడ్డుపడింది ఖర్గే అని ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తానండి. ఆ వీడియోకి ఒక తమ్లైన్ పెట్టుకున్నా. ఏమని?
రాజేష్ మహాసేన గారు తేడా 0.5 కృష్ణమాదిగా అని పెడతాం. అంటే ఆయన అన్నాడు అన్నట్టుగా యూట్యూబ్ ఛానల్లో నేను తమ్లైన్ పెట్టా. దానికి బాధ్యులు ఎవరు? తమ్లైన్ పెట్టింది ఎవరు? నేను కదా. మరి దానికి బాధ్యుడిని నేనే కదా. తేడా అని పెట్టింది నేను కదా. పెట్టినప్పుడు నేను బాధ్యుని కదా. ఆయన అనలేదు. ఆయన అన్నదాన్ని నేను తమ్లైన్లో పెట్టా. అలాంటి తమ్లైన్ ఒకటి తీసుకొచ్చి మనోడు చదువుతున్నాడు. యూట్యూబ్ ఛానళ్ళు ఏం చేస్తాయంటే మెజారిటీ ఛానళ్ళు వాళ్ళకి వ్యూస్ రావడం కోసం ఇంట్రెస్ట్గా ఉండే విధంగా తమ్లైన్ సెట్ చేసుకుంటారు. నిజంగా నిజాయితీగా వాళ్ళు ఏం మాట్లాడారో అది తమ్లైన్ పెట్టే వాళ్ళు మాలాగా చాలా తక్కువ మంది ఉంటారు. కానీ నీలాగా ఏం చేస్తారా అంటే దాన్ని ఏదో అనుకొని చూడడం కోసం, ఓపెన్ చేయడం కోసం ఏం చేస్తారా అంటే దాన్ని ఇంటెన్షనల్గా పెడతారు. దానికి ఆ తమ్లైన్కి అసలు ఆ కృష్ణమాది గారికి ఏం సంబంధం? ఆ ఛానలోడ్కి సంబంధం. ఆ ఛానలోడ్కి ఫోన్ చేసి ఏరా ఇట్లా పెట్టావు తమ్లైన్ అని అడుగు, తప్పేముంది? అట్లా కాకుండా ఆయనకి ఆపాదిస్తావేంది? ఇంకా చూద్దాం అసలు వీడియోలో ఏముందో చూద్దాం. ఈయన దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నాడు. మందకృష్ణ గారు మా అందరికీ తెలుసు. ఖర్గే గారు ఎవరో మాకు తెలియదు మొన్నటి దాకా కూడా. ఈయన ఖర్గే గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని టార్గెట్ చేస్తే నీకెందుకు రాయేసి అని అనొచ్చు. ఆయన టార్గెట్ చేస్తే నాకెందుకు? కానీ ఈయన మాల కులాన్ని అని చెప్పి మొత్తం కులంలో ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖర్గే గారు మాల కాదు. ఇంకా ముందుకెళ్దాం. వాళ్ళందరూ నీకేమన్యాయం చేశారన్నా? నువ్వు పోరాడేది మాలల మీద. ఇప్పుడు ఈ రోజు నువ్వు సాధించిన విజయం మాలల మీద సాధించాను అనుకుంటున్నావు. ఎప్పుడు అలా ఎవరు భావించలేదు. ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు మాలల మీద విజయం సాధించారని ఏనాడు కూడా ఏ ఎంఆర్పిఎస్ నాయకుడు కూడా ఆ అంశాన్ని ప్రకటన చేయాలి. వాళ్ళు ఏమనుకున్నారంటే న్యాయం గెలిచింది, మనం ధర్మంగా పోరాడాం, మన పోరాటానికి సుప్రీంకోర్టు ఒక ఆమోదం తెలిపింది అనుకున్నారు. కానీ అది మాలల మీద విజయమనో లేకపోతే ఇంకో కులం మీద విజయమని ఎక్కడ ప్రకటించలేదు కదా. ప్రకటించిన దాన్ని నువ్వెందుకు ఆపాదిస్తావు? నువ్వెందుకు సొల్లు కబుర్లు చెప్తావు? నువ్వెందుకు కులాలను రెచ్చగొడతావు? అది కరెక్ట్ కాదన్నా. చూడు ఎవరు నోడించో నేను చెప్తాను. మల్లికార్జున ఖర్గే ఉన్నాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధినేత. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడికి ఎన్నిక స్థాయికి వచ్చాడు. ఎక్కడ నుండి వచ్చిండు? రిజర్వేషన్ నుంచే కదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవడానికి రిజర్వేషన్ ఉండదన్న. మీకు తెలియదేమో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రిజర్వేషన్ ఉండదు. అది జనరల్ పోస్ట్. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒక దళితుడికి, అదే ఖర్గే లాంటి మళ్ళీ ఇక్కడ మీరు ఆగండి. మనోడికి వీడియో కూడా ఏదో ఆగినట్టుంది. మనోడు ఏమంటున్నాడంటే కృష్ణమాది గారు అన్న మాట ఏంది? ఖర్గే గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు స్థాయికి ఎదిగాడు అన్నాడు. ఎదగడానికి కారణం ఏంటి? అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు వాడుకొని కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎమ్మెల్యేగాను, ఎంపీగాను, మంత్రులుగాను ఎదిగి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యే స్థాయికి ఎదిగాడని చెప్పేసి చెప్తున్నాడు. అది నిజమే కదా? లేదు, రాజేష్ మహాసేన గారిని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మీరు ఒక మాట చెప్పండి. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఖర్గే గారు వాడుకోలేదు, అంబేద్కర్ గారితో సంబంధం లేకుండా, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఆయన స్వశక్తిగా జనరల్ స్థానాల్లో పోటీ చేసి ఇండివిడ్యువల్గా ఆయనకున్న డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఆయనకున్న మేధాశక్తిని ఖర్చు పెట్టుకొని, ఆయనకున్న జ్ఞానాన్ని ఖర్చు పెట్టుకొని ఆయన ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యాడని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవులకి రిజర్వేషన్లు ఉంటాయని చెప్పడం లేదు మహాశయ. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి స్థాయికి ఆయన ఎదగడానికి కారణము అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లు వాడుకొని అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున భారతదేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యే స్థాయికి ఎదిగాడని చెప్తున్నాడు. అది ట్రూత్ కదా, నిజము కదా. దాన్ని నువ్వు ఎటో తిప్పుతావేంది? లేదు, నువ్వు ఒక స్టేట్మెంట్ నేను అన్నట్టు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎదిగాడని నువ్వు చెప్పగలవా? లేదు కదా. ఇది కరెక్ట్ కాదు. ఇంకేమంటున్నాడు చూద్దాం. ఖర్గే గారు లాంటి సీనియర్ ఉంటే బాగుంటుందని వారు ఇచ్చారు తప్ప అది రిజర్వేషన్ లో వచ్చే పోస్ట్ ఇది కాదు. గెలిచిండు, 7 సార్లు పార్లమెంట్ గా గెలిచిండు కదా. ఓకే, చూడండి. ఇప్పుడు వాళ్ళ ఆయన అన్నాడా రిజర్వేషన్ నుంచి 7 సార్లు గెలిచాడు కదా పార్లమెంట్ కంటే? నిజమే కదా. మరి అది అలా గెలవబట్టే కదా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టింది. ఇంకా చూడండి ఏమంటున్నాడు. ఖర్గే గారు పార్లమెంట్ నుంచి గెలిచాడు అంటారండి ఎవరో మందకృష్ణ గారు. మా మాదిక సోదరులు ఎవరు గెలవలేదండి ఇప్పుడు దాకా. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా డైరెక్ట్ పోటీ ఉండదు అనుకోండి, వేరే విషయం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఇప్పుడు దాకా మాదిక సోదరులు ఎవరు గెలవలేదా? తెలుసారు. ఏంటి ఒక ఖర్గే గారి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉపయోగించుకుని ఎంపీగా గెలవడం ఏంటి? అంటే దేన్ని ఉద్దేశించి మాట్లాడతారు మీరు? నాకు అర్థం కాలేదు మందకృష్ణ గారు. ఇప్పుడు మీకు కావాల్సిన హక్కుల కోసం మీరు పోరాడే హక్కు మీకు ఎలాగైతే ఉందో అది ఎవరికైనా నచ్చకపోతే దానికి వ్యతిరేకంగా
రాజకీయంగా మాట్లాడే హక్కు వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. డెఫినెట్ గా మీరు ఎందుకు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది? వాళ్ళని టార్గెట్ చేయలేదు. ఎప్పుడన్నా ఒకవేళ మీ పోరాటాన్ని ఎవరన్నా ఏంటి మందకృష్ణ గారు ఎలా పోరాడుతున్నారు, మీరు వస్తున్నప్పుడు మేము అడ్డుకుంటాం, లేకపోతే మీకు మేము నిరసన తెలియజేస్తాం ఎవరన్నా అంటే అసలు మీకు వేరే అసలు పూర్తిగా నాలెడ్జ్ నోళ్ళు, అసలు తెలుసుకోని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడదు. అసలు ఎన్నిసార్లు కృష్ణమాదిక్ గారిని మాల సంఘాలు అడ్డుకుంటామని ప్రకటనలు చేసి ఉంటాయి, ఎన్నిసార్లు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేసినటువంటి పార్టీల నాయకుల యొక్క పర్యటనను అడ్డుకుంటామని మాల సంఘాలు తీర్మానాలు చేసి, అసలు మాల సంఘాలు దాకా పోయావు నువ్వు. మాదిగ సంఘాలే మందకృష్ణమాదిక్ గారిని చాలాసార్లు అడ్డుకుంటాయి అన్నాయి. తెలుసుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏదో నాకు అర్థం కావట్లా. ఎన్నిసార్లు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆయన అరెస్ట్ చేశారు, ఎన్నిసార్లు జైల్లో బంధించారు, ఏందో మనోడు మాటలు నాకు అర్థం కావట్లా. అలా ఎప్పుడన్నా ఎవరైనా అన్నారండి? వచ్చుడు గెలిచిన ఆనందంలో మీరు ఉన్నారు కదా, ఈ టైంలో మీరు మొత్తం ఒక కులాన్ని మొత్తం మాల కులం అంతా కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడేయాలి, మాదిగలకు అవకాశం రాకుండా అడ్డుకోవాలి. మీరు ఇక్కడ గమనించండి, మనోడు మాల కులం మొత్తానికి ఆపాదిస్తున్నాడు. నేను ఇక్కడి నుంచి సవాల్ చేస్తున్నా, ఎక్కడైనా మందకృష్ణ మాదిక్ గారు మాల కులం మొత్తం దోపిడీదారులను, మాల ప్రజలందరూ చెడ్డవారను, మాలలు మాదిగలను మోసం చేస్తున్నారను ఆయన స్టేట్మెంట్ ఇచ్చుంటే నేను ఈ ఛానల్ని బంద్ చేస్తా. ఇక్కడ నుంచి ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడతాడు, అది మాదిగలోనైనా మాలలోనైనా ఎస్సీలో ఉండబడిన ఉపకులాల్లో ఎవరైనా రెడ్డుల్లోనైనా కమ్మల్లోనైనా వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతాడు. వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా దళిద్రోహి అంటాడు, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళని ఎవరైనా సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి ఉండని వాళ్ళు అంటాడు. ఇది నిజమే. మాలల్లో కూడా ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని అంటాడు ఏమని, వాళ్ళు ద్రోహులు అంటాడు, లేకపోతే వాళ్ళు మనువాదులు అంటాడు, ఇంకోటి అదే మాల సామాజిక వర్గానికి సంబంధించిన గద్దర్ గారిని ఏ రోజన్నా అన్నాడా? అదే గద్దర్ గారు చనిపోతే ఆయన ముందుండి కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాడు కదా. ఈ సోకాల్డ్ మాల మహానాడుకు సంబంధించినటువంటి లీడర్లందరూ ఆ రోజు ఏమైపోయారు ఆలోచించండి. మాల సామాజిక వర్గం కూడా మాలందరూ అలా లేరు. రిజర్వేషన్ నుంచి గెలిచి మంత్రి అయ్యాడు కదా కర్ణాటకలో, వాళ్ళ సొంత అల్లుడు వాళ్ళ బిడ్డ భర్త ఇప్పుడు ఎంపీగా గెలిచి వచ్చాడు కదా రిజర్వేషన్ నుంచే. అంటే మల్లికార్జున కుటుంబానికి రిజర్వేషన్ 50 ఏళ్ళుగా ఉండాలా? 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఆస్తి ఇప్పుడు వారసులు కాదా? వాళ్ళు ఇతర కులానికి రిజర్వేషన్ రాకుండా అడ్డుకోవచ్చు మల్లికార్జున గారికి. చివరికి పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా చేయడానికి క్రిమిలేయర్ వద్ద అంటాడు. క్రిమిలేయర్ కావాలని అడుగుతున్నారటండి మందకృష్ణ గారు. దానికి ఖర్గే గారు అడ్డుపడ్డారట, క్రిమిలేయర్ వద్దు అని. ఇక్కడ మీరు గమనించండి, క్రిమిలేయర్ వల్ల క్రిమిలేయర్కి నేను వ్యతిరేకమే, కానీ కృష్ణమాదిక్ గారు క్రిమిలేయర్ కావాలని అడగల. ఏమడిగాడు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఏం జరుగుతుందో మందకృష్ణ గారు సీనియర్, మీకు తెలియపోవటం చాలా దురదృష్టకరం అండి. క్రిమిలేయర్ లో కనుక ఇప్పుడు క్రిమిలేయర్ అమలైంది అనుకోండి, నేనే ఉన్నాను, నాకు ఒక క్లాస్ 4 ఉద్యోగం వచ్చింది, నెలకు 20,000 30,000 జీతం, తర్వాత నా పిల్లలు పుడతారు, నా పిల్లలు ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల, వాళ్ళు ఇంకా కడు దేని పరిస్థితిలో ఉండొచ్చు, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించండి. ఇంకా అవునా? నిజమా? కృష్ణమాదిక్ గారు అసలు ఆ ప్లాన్ చేస్తున్నాడా? అంత కుట్ర చేస్తున్నాడా? ఒక్కసారి ఢిల్లీలో మందకృష్ణమాదిక్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ను చూడండి. ఆయన ఒక 4-5 నాయకులను తీసుకున్నాడు. ఈ భారతదేశంలో 100,000 కోట్లకు అధిపతులైనటువంటి కుటుంబాల గురించి చెప్పాడు. దానితో పాటుగా ఏం చెప్పాడంటే, రిజర్వేషన్లు అందుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అయినటువంటి కుటుంబాలు, బాగా కోట్లకు పడగలెత్తినటువంటి కుటుంబాలు ఉన్నాయి, వాటితోటి సామాన్య మాలా మాదిగా ఉపకులాల ప్రజలు ఎరికల యానాదులు పోటీ పడలేరు కదా. ఆయన ఏమన్నాడంటే, క్రిమిలేయర్ అనేది పూర్తిగా కాదు, పూర్తిగా క్రిమిలేయర్ వద్దనుకున్నప్పుడు ఏం చేయాలంటున్నాడు అంటే, ఆ సంపన్నులుగా ఉండబడినటువంటి గొప్ప ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలకి, ఈ సామాన్య మాలా మాదిగల ఎరికల యానాదుల పిల్లలకి కటాఫ్లో తేడా పెట్టండి అన్నాడు. న్యాయమే కదా ఇది? కటాఫ్లో ఒక కలెక్టర్ మాదిగ కలెక్టర్ కొడుకుతోటి సామాన్య మాదిగ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పోటీ పడగలరా? అదే సందర్భంలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులో ఉండబడినటువంటి వాళ్ళ యొక్క పిల్లలతోటి కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళ యొక్క పిల్లలు, రెక్క ఆడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు పోటీ పడలేరు కదా. దానికి సంబంధించి కట్ ఆఫ్ మార్కుల్లో తేడా ఉండని, గొప్ప ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పిల్లోడికి 100 మార్కులు కట్ ఆఫ్ అయితే, కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లోడికి 60 మార్కులు కట్ ఆఫ్ పెట్టు. తప్ప ఇది? నేరమా ఇది? కాదే. ఆయన క్రిమిలేయర్ పూర్తిగా ఆయన, మీరు ఆ వీడియోని క్లియర్గా చూడండి, యూట్యూబ్లో ఉంది, ఢిల్లీకి సంబంధించినటువంటి లైవ్ చూడండి. ఆయన ఎక్కడా కూడా పూర్తిగా రిజర్వేషన్లని అనుభవించినటువంటి కుటుంబాలకి రిజర్వేషన్లు తీసేయమని చెప్పలేదు. వాళ్ళు కూడా సామాజిక అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి
కనీసం ప్రత్యామ్నాయంగా కటాఫ్లోనన్నా తేడా చూపించండి అన్నాడు. ఆ మాటలన్నీ తీసేసి మీ ఇష్టం వచ్చినవి అన్నీ పెట్టుకొని మీ ఇష్టానికి ఎడిట్లు చేసుకొని వాటిని పెట్టడం కాదు. మీరు చాలా ఛానల్లో TV9 లాంటి పెద్ద ఛానల్లో ఆయనకు సంబంధించినటువంటి పూర్తి లైవ్ ఉంది. ఆ లైవ్ని చూడండి కావాలంటే. స్టెప్ బై స్టెప్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది కొన్ని రోజులకి. క్రిమిలేయర్ గురించి మరి మీకు నేను చెప్పదగ్గ అంత గొప్ప అయితే నేను కాదు, కానీ క్రిమిలేయర్ కావాలా మీకు అంటే ఇప్పుడు మాదిగల్లోనే ఒక కుర్రోడి క్లాస్ 4 వచ్చాం. నేను మళ్ళీ చెప్తున్నా, క్రిమిలేయర్ ఎప్పుడు కావాలనుకోవాలి ఆయన. క్రిమిలేయర్ని కావాలని ఆయన చెప్పలేదు. నేను ఇందాక ఇచ్చినటువంటి వివరణ ఏముంది ఒకసారి TV9లో మీరు చూసుకోండి. ఇక వాళ్ళ కొడుకులకి ఆ పిల్లలకి రిజర్వేషన్ అక్కర్లేదని చెప్తున్నారు మీరు. అసలు ఎక్కడ చెప్పలేదు బాబు, ఆయన చెప్పలేదు. చెప్పని వాటిని మీరు ఎందుకు ప్రజలకు ఆపాదిస్తున్నారు? ఇంకొక మాట నేను గట్టిగా చెప్పాలంటే, మోడీ గారు ఏం చెప్పారు? క్రిమిలేయర్ అనేది నేను పెట్టనన్నాడు. మందకృష్ణ మాదిగ కూడా క్రిమిలేయర్ కోరుకోవట్లా. కట్ ఆఫ్ మార్కుల్లో కొంత వ్యత్యాసాన్ని చూపించండి. ఆర్థికంగా స్థితిమంతులైనటువంటి కుటుంబాలతోటి పేద బిడ్డలు పోటీ పడలేకపోతున్నారు. నా మాల పేద బిడ్డలు పోటీ పడలేకపోతున్నారు, నా మాదిగ పేద బిడ్డలు పోటీ పడలేకపోతున్నారు. కాబట్టి కట్ ఆఫ్లో వ్యత్యాసం చూపించండి అన్నాడు. IASలో IPSలో అయినటువంటి మాలా మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్లు పూర్తిగా ఇచ్చామని ఆయన ఎక్కడ చెప్పలా. మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. అసలు అంతెందుకు ఈ అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నాను? మోడీ గారే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మాలా మాదిగ ఎరికల యానాదులకు సంబంధించినటువంటి SC/ST ఎంపీలు, SCలు STలు ఇద్దరు ఎంపీలు పోయి మోడీ గారిని కలిస్తే ఆయన క్రిమిలేయర్ పెట్టమని చెప్పారు కదా. మళ్ళీ దీన్ని ఎందుకు నువ్వు అంటే ఒక అపవాదిని నెట్టాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఆవేశపడిపోతున్నారు ఎందుకు? ఏమన్నారు మిమ్మల్ని ఖర్గే గారు? మాలలు మిమ్మల్ని ఏమన్నారండి? అయిపోయిందా? 1%, 99% మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులు ఏమవుతున్నారో వాళ్ళు మనవాదులుగా తయారయ్యారు. అంబేద్కర్ వాదులు అన్నది వదిలిపెట్టేశారు. మాలల్లో గొప్పలు చెప్పుకునే మేధావులు రోజు టీవీలో చర్చలు పోతారు చూడు. మేమే విప్లవకారులకు ప్రధాన సానుభూతి పడడం, అసలు విప్లవకారులకు కూడా మేమే. ఎందుకంటే మాల నాయకుల్ని, మాలల్లోంచి వచ్చిన నాయకులు అంత హేళన చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మాలల్లో ఉన్న వాళ్ళు ఎవరు మాదిగల్ని వేరుగా చూసుకోండి. ఇక్కడ మాలలు మాదిగలు కలిసి ఉన్నాం సార్ మేము. ఓకే, అన్నయ్య తమ్ముడు బావ బామర్ది చూడండి ఏమంటున్నాడు. మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ మనోడు ఏమంటున్నాడంటే, మాలా మాదిగలమే అందరం కలిసి ఉంటున్నాం అన్నయ్య తమ్ముడు. ఒకసారి అనుకూలంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనోడు ఏం మాట్లాడాడు? మాలా మాదిగలం మేమందరం అన్నా తమ్ముళ్ళు అనుకుంటున్నాము, అందరం కలిసి ఉంటున్నామని అని చెప్పేసి మాట్లాడాడు. దానికి ముందు ప్లే చేసింది ఏంది? మాలలందరినీ ఆయన మనువాదులు అంటున్నాడు, మాలల్లో ఎదిగిన నాయకత్వాన్ని అందరిని ఆయన దూషిస్తున్నాడు అన్నాడు. దానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను చూపిస్తాను. ఒక్కసారి రాజేష్ గారి మాటలకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, మాలలో మాదిగలు అందరూ కలిసి ఉన్నారా? ఎక్కడ బాబు కలిసి ఉన్నారు? ఏ గ్రామంలో మాలలో మాదిగలు కలిసి ఉన్నారో చెప్పు. అక్కడికి నా నిజం మీడియా కెమెరా తీసుకొని వచ్చి నేను షూట్ చేసి దాన్ని భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి గ్రామం అని చెప్తా. మాలా మాదిగలకి ఎక్కడైనా కంచం పొత్తుందా? మంచం పొత్తుందా? వివాహాల్లో పొత్తుందా? సహజీవనం చేయడంలో పొత్తుందా? ఎక్కడుంది పొత్తు? ఎక్కడ కలిసి ఉంటున్నారు వాళ్ళు? పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా మాలపల్లి వేరే, మాదిగపల్లి వేరే. మాలలకు వచ్చేటువంటి అవకాశాలు వేరే, మాదిగలకు వచ్చేటువంటి అవకాశాలు వేరే. మాల సమాజం వేరే, మాదిగ సమాజం వేరే. ఏ గ్రామంలోనైనా నేను సవాల్ చేస్తున్నా, మాలా మాదిగపల్లెలు కలిసి ఉన్నాయా? ఎక్కడన్నా సరే, పుట్టాడు, బ్రతికేడు, చచ్చాడు తీసే. చచ్చిన తర్వాత శ్మశానాలు కూడా ఒకట్లేదే. అరే పుట్టడము బ్రతకడము తీసేయబ్బా, చావడం కూడా తీసేయి. చచ్చేది మాది కూడా మాదిగపల్లెలో చేస్తాడు, మాలోడు మాలపల్లిలో చేస్తాడు. కానీ చచ్చిన తర్వాత పూడ్చే దగ్గర కూడా మాల శ్మశాన వాటిక, మాదిగ శ్మశాన వాటిక. ఇంకెక్కడ మాలా మాదిగలు ఎక్కడ కలిసి ఉన్నారు? మాలా మాదిగలు సోదర స్వభావంతో ఎక్కడ బతుకుతున్నారు? లేదు కదా. మరి మేము కలిసి ఉన్నామని ఎలా చెప్తున్నారు? ఒక మాల మాదికి పిల్లనిస్తాడా? లేదు. మాదిగోళ్ళు పిల్లని మాలోళ్ళు చేసుకుంటారా? లేదు కదా. అసలు ఎక్కడ ఈ సమెత్తు కూడా ఇద్దరు కలిసి ఉండేటువంటి అవకాశాలు లేవు లేవు లేవు. మరి ఎట్లా చెప్తున్నావు నువ్వు? అంటే కలిసి ఉన్నాము, మేమందరము సోదరులమే, మేమంతా ఒకటే అనేటువంటి ఒక ముసుగుని కప్పి, ఆ ముసుగులో ఏవైతే 15% రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ని 13 నుంచి 14% మీరేదో చేసుకో. ఇది ఓన్లీ కాన్సెప్ట్.
అంతకు మించి ఏం లేదు. ఎక్కడా కూడా మాలా మాదిగ పల్లెలు కలిసి లేవు, కలిసి ఉండడం లేదు. వాళ్ళు నిత్యం కొట్టుకు తెస్తున్నారు ఈ ఎస్సీ వర్గీకరణ అంశం చుట్టూ. ఎక్కడ కలిసి ఉన్నారు? మనోడు ఆ వ్యాఖ్యలు చేశాడు కదా, ఆ వ్యాఖ్యల గురించి ఒరిజినల్ వీడియో చూపిస్తాను చూడండి. కృష్ణమాదిగ గారు మాట్లాడినటువంటి ఒరిజినల్ వీడియోని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీన్ని చూడండి ఆయన ఏం మాట్లాడాడని క్లారిటీగా మీకు అర్థమైపోద్ది. కృష్ణమాదిగ గారు ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఆయన నిన్న ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా మాల మేధావుల్లో కొంతమందిని అన్నాడు, కానీ ఇక్కడ మీరు చూడండి మెజారిటీ మాలలందరూ కాదు, మాలల్లో ఎదిగిన మేధావులు గమనించారా? చెప్తున్నా. ఏమన్నాడు? మాలలందరూ కాదు, మాలల్లో ఎదిగిన ఇంకేమంటున్నాడు చూద్దాం. 100% కట్టుబడి ఉంటే మేధావులు రమ్మని చర్చకు. మాలల్లో 99% ఎదిగిన మేధావులు చెప్పబడుతున్నారు కదా, ఎందుకు మూలకుంటున్నారు? ఇక్కడ ఏమన్నాడు? మాలలందరినీ కాదని స్టార్టింగ్ లోనే చెప్పాడు. 99% మాలల్లో ఎదిగిన లీడర్లు మేము మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 1% ఎందుకు వదిలేశారు? ఎస్సీ వర్గీకరణకు ఫస్ట్ నుంచి మద్దతు ఇస్తున్నటువంటి ఖద్దర్ గారిని ఆయన అనలేది, కత్తి పద్మారావు గారిని ఆయన అనలేది. అంటే వర్గీకరణని ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళు ఎవరైతే 1% ఉన్నారో వాళ్ళు గొప్పోళ్ళు, మంచోళ్ళు, వాళ్ళు మానవతావాదులు, సామాజిక న్యాయాన్ని కోరుకునేటోళ్ళు. నా కింద ఉండబడినటువంటి మాల కులము, డెక్కల కులము ఇవన్నీ బాగుపడాలని ఆశించేటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు అవ్వాల 99% ఎవరైతే మేధావులని చెప్పుకొని వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు చూసారా వాళ్ళని అన్నాడు. ఇది రియల్ వీడియో. దీన్ని లేకుండా ఏసి మాట్లాడతారు, షార్ట్లు కట్ చేసుకొని చూడండి. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ముసుగులో గుద్దులాటలాగా ఇంటర్నల్ గా మీటింగ్లు పెట్టుకుంటున్నారు? అవును, ఓపెన్ గా రా, ఎస్ ఆర్ నో చర్చకు రండి. కోడి గుడ్డు మీద ఈకలు లెక్క పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఓకే, సమస్య పరిష్కారానికి అనుకూలమైతే అనుకూలం మాట్లాడు, వ్యతిరేకమైతే వ్యతిరేక, డైరెక్ట్ రోడ్ మీదకి రా. ఇంటర్నల్ మీటింగ్లు ఎందుకు? ఇంటర్నల్ గా ప్రోత్సహించడాలు ఎందుకు? బయటకు రా. మాలల్లో మానవాదుల సంఖ్య ఉన్నది, మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో. మళ్ళీ అక్కడ మళ్ళా పాయింట్ అవుట్ చేశాడు చూడు. మనువాదుల సంఖ్య ఎక్కువ ఉంది ఎవరిలో అన్నాడు? మేధావుల్లో. మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు రాజకీయ నాయకులు, సామాన్య ప్రజల్లో లేదు. మాల ప్రజల కోసం పనిచేస్తా. ఉపకులాల గురించి మాట్లాడతావా? నవా ఏమన్నాడు? మాల పేద ప్రజల కోసం పనిచేస్తా, ఉపకులాల కోసం పనిచేస్తా. ఈ మాట ఎప్పుడైనా ఏ మాల మహానాడుకు సంబంధించినటువంటి నాయకుడైనా నేను నా మాదిగల కోసం, నా ఉపకులాల కోసం పనిచేస్తాను, వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు జనాభా దామాషా ప్రకారం ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అన్ని రిజర్వేషన్లు దక్కాలని ఏ నాయకుడన్నా మాట్లాడా? మాట్లాడితే ఈ రణరంగం, ఈ క్షేత్రం, ఈ యుద్ధం 30 ఏళ్ళు జరిగేదా? మీరు పెద్దన్న పాత్ర పోషించలేదు కాబట్టి ఇది 30 ఏళ్ళు ప్రళాంగ అవుతూ ఉంది. రాజకీయ పార్టీలు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాయి అనేది ఇప్పటికైనా మాల గ్రహించాలి. ఆయన ఏమంటున్నాడు చూడండి, నా మాల ప్రజల కోసం నేను పనిచేస్తా అంటున్నాడు. ఆయన చెప్పడం కాదు, ఆయన మాటల్లో మీరు కృష్ణమాదిగ గారు ఆయన చెప్పాడంటే ఆయన ఏదో సింపతి కోసమో లేకపోతే మాలల దగ్గర మార్కులు కొట్టేయడానికో చెప్పాడని మీరు అనుకోవచ్చు. నేను ఆయన మాటల్లో అంటలా. ఈ రోజున ఎస్సీ వర్గీకరణ అనే ఒక అంశాన్ని బాగా వ్యతిరేకిస్తున్నటువంటి లీడర్ పేరు ఒకటి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హర్షకుమార్ కదా. ఈ హర్షకుమార్ గారు మందకృష్ణమాదిగ గారి గురించి ఏం మాట్లాడుతున్నాడో చూస్తున్నాను. మీరు చూడండి ఒకసారి, నేను చూపిస్తా చూడండి. ఓకే, ఒక నిమిషం, మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, మనకు స్క్రీన్ లేదు. కృష్ణమాదిగ గారి గురించి హర్షకుమార్ గారు ఏమంటున్నాడు చూడండి. ఓకే, ఏమంటున్నాడు కృష్ణమాదిగ గారిని? మందకృష్ణమాదిగ గారు ఒక పోరాట యోధుడు అంటున్నాడు. ఎవరు అంటున్న మాట? హర్షకుమార్ గారు. ఈ రోజున వర్గీకరణ వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అని పెట్టి నడిపి టోటల్గా మాల సామాజిక వర్గానికి సంబంధించి ఒక లీడర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న హర్షకుమార్ గారు చెప్తున్నారు పోరాట యోధుడు అని. రాజేష్ మహాసేన విను ఈ వీడియో, కావాలంటే లింక్ పంపిస్తాను నీకు, నీ ఫోన్ నెంబర్ పంపి కామెంట్లో పెట్టు. ఇంకేమన్నాడు చూద్దాం. చిన్న పిల్లల గుండె ఆపరేషన్లు మొదలుకొని ఎన్నో సమస్యల మీద పోరాటం చేశాడంటే హర్షకుమార్ గారి మాటలు, మందకృష్ణమాదిగ గారి మాటలు కాదు, నా మాటలు కాదు, ఇంకో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మాటలు కాదు, లేదా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మందకృష్ణమాదిగ గారిని అనుసరించేటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేత అంటల్లా. వర్గీకరణని వ్యతిరేకించే ఈ రోజున కృష్ణమాదిగ గారిని బూతులు తిడుతున్నారు. బూతులు ఎప్పుడు తిట్టలేదులే, సారీ.
కృష్ణమాది గారిని విమర్శిస్తున్నటువంటి హర్ష కుమార్ గారి యొక్క మాటలే అవి. ఎన్నో పోరాటాలు చేశాడంట. ఎంత గొప్ప మాట. ఇంకా చూడండి ఏమంటాడు. ఆఖరికి నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ, కాకినాడ కలెక్టరేట్ ని ఆ. దిగ్బంధనం ఆ. ఏమి డైలాగ్ అయ్యేది? ఏమంటున్నాడు? హర్ష కుమార్ గారు జైల్లో ఉన్నాడంట. జైల్లో ఉన్నప్పుడు ఆఖరికి నేను జైల్లో ఉన్నప్పుడు కాకినాడ కలెక్టరేట్ని దిగ్బంధనం చేస్తానన్నాడంట. దిగ్బంధనం అంటే ఏందో తెలుసా? అంటే అంత వీరోచితమైనటువంటి ఫైట్ ఇచ్చింది ఎంఆర్పిఎస్. ఎవరి కోసం? హర్ష కుమార్ గారి కోసం. హర్ష కుమార్ గారు ఏ రోజన్నా కల్లో నిద్రపోయేటప్పుడు ఊరికట్ట లేపి వర్గీకరణ వ్యతిరేకం అనుకూలమంటే వద్దు వర్గీకరణ వద్దు అంటాడు. అలాంటి వ్యక్తి జైల్లో ఉంటే కాకినాడ కలెక్టరేట్ దిగ్బంధనం చేస్తామని చెప్పేసి చూడు ఏమైందో. సక్సెస్ అయ్యాడు. అది దట్ ఈజ్ ఎంఆర్పిఎస్. దాని గురించి నువ్వు మాట్లాడేది, ఆ ఉద్యమ సంస్థ గురించి మాట్లాడేది. వాళ్ళది న్యాయమైన పోరాటం. మందకృష్ణమాదిగారి మాటల్లో కాదు, నేను మీకు చూపించాను క్లియర్గా. మందకృష్ణమాదిగారు చెప్తే ఆయన ఏదో ఆయన కీర్తి కోసమో ఆయన గొప్పతనం కోసమో మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ హర్ష కుమార్ గారే అంటున్నాడు ఏమని? ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడబ్బా. గుండె జబ్బు పిల్లల కోసం ఉద్యమాలు చేశాడు, అనేక రకాలైన ఉద్యమాలు చేశాడు. అంతెందుకు నిత్యం ఆయన్ని వ్యతిరేకించేటువంటి నేనే జైల్లో ఉంటే కాకినాడ కలెక్టరేట్ని దిగ్బంధనం చేశాడని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఇంతకన్నా మీరు గమనించండి, ఇంకేం స్టేట్మెంట్లు కావాలి? ఇంకేం స్టేట్మెంట్లు కావాలి? ఈ రోజున మాలలకి నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి హర్ష కుమార్ గారే అంత లోన అవతల స్టేట్మెంట్ ఇస్తే ఇంకేం కావాలి? ఇప్పుడు మనం రాజేష్ అనే దగ్గరికి వద్దాం. ఇంకేం చెప్తాం? తమ్ముడు బావ బామ్మర్ది అనుకుంటుంటాం. అనుకుంటాం. మీరు ఇక్కడ వచ్చి మొత్తం మాలలందరినీ టార్గెట్ చేయడం అసలు ఏం ఆశించేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు జడ్జిమెంట్ అనుకూలంగా ఉంది, మోడీ గారు అనుకూలంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు? మాలల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్కడ చేయలేదు, ఎక్కడా చేయలేదు. కృష్ణమాది గారు మాలల్ని ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళకి కౌంటర్ ఇచ్చాడు. అది ప్రెస్ వాళ్ళు అడిగితే చెప్పాడు ఆయన. ఇలా హర్ష్ కుమార్ గారు ఇలా అంటున్నారని అడిగితే దానికి ఆన్సర్ ఇచ్చాడు. కానీ ఎక్కడ ఆయన కావాలని పని కట్టుకొని మాట్లాడాలి. మళ్ళీ అదే హర్ష్ కుమార్ గారు అంటున్నారు నా కోసం నా సోదరుడు కలెక్టరేట్ని దిగ్బంధం చేశాడు అంటున్నాడు. మధ్యలో నీకెందుకన్నా పానకున్న పుడకలాగా చెప్పు. నువ్వు కూడా ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే నీ కోసం కూడా పోరాడతాడేమో నాకు తెలియదు. మళ్ళీ ఇంకా చూద్దాం ఏమన్నాడు. మనువాదులా? అసలు మనువాదం అంటే ఐడియా ఉందా సార్ మీకు? మనువాదాన్ని పట్టుకుని మనువాదాన్ని సిద్ధాంతంగా చేసుకున్న వ్యక్తులు ఎవరో ఈ భారతదేశంలో మీకు ఐడియా ఉందా? మాల నాయకుల్ని మాల కులాన్ని టార్గెట్ చేయమని ఎవరు చెప్తున్నారు మీకు? ఇలాగా ఎవరు చేస్తారు? ఏం ఆశించేస్తున్నారు మీరు? ఈ టార్గెట్ అనేది నాకైతే అర్థం కాలేదండి. చేయలేదే, తప్పండి ఇది మందకృష్ణ గారు, ఇలా చేయకండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ మాల వేరు మాది వేరు అనుకుంటూ ఉంటలేదండి. ఒకవేళ వర్గీకరణ జరుగుతుంది, ఎస్ ఇక్కడ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు, ఓకే ఆయన దామాషా ప్రకారం చేస్తానన్నారు. దామాషా ప్రకారం అంటే ఈ ఏరియా ఈ జిల్లాలో మాలలు ఎంతమంది ఉంటే ఎంత పర్సెంటేజ్, ఈ ఏరియాలో మా జిల్లాలో ఎంతమంది ఉంటే అంత పర్సెంట్, ఓకే మంచిది. పార్టీలో ఉన్న వ్యక్తులుగా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలుగా మా నాయకుడు నిర్ణయం మేము గౌరవిస్తున్నాం. కానీ మీరు ఇలా డైరెక్ట్ గా వచ్చి మొత్తం కులాన్ని మొత్తం మీరు మాట్లాడడం, కులాన్ని మొత్తం చులకం చేసి మాట్లాడడం, మాలలు ఏం పాపం చేశారు? మాలల్ని ఇండైరెక్ట్ గా మనోడు రెచ్చగొడుతున్నాడు. ఎక్కడ మాట్లాడలేదే, మాట్లాడినట్టు ఒక ఆధారం చూపించి నువ్వు ఎన్ని కటింగులు చేసినా కానీ మాలల్ని ఆయన ఏడన్నా అన్నట్టు చూపించు. ఏం దోచుకున్నారు మీ దగ్గర నుంచి? కష్టపడి చదువుకోవటం, ఆ చదువుకున్న తర్వాత ఏమన్నా ఆ రిజర్వేషన్ లో ఓ 4 ఉద్యోగాలు సంపాదించడం అదే నేరమా ఈ దేశంలో? మందకృష్ణ గారు అది నేరం అండి. అది కాదే నేరం అని. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వట్లేదంటే మీరు ఎవరిని అడగాలి? రాహుల్ గాంధీని అడగాలి. ఎందుకు అడుగుతారు? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీని? రాహుల్ గాంధీ ఏమన్నా అధ్యక్షుడా? ఖర్గే గారు అధ్యక్షుడు కాబట్టి ఆయన అంటాడు. లేదు ఏదో నేను రాహుల్ గాంధీ కింద బానిసగా బతుకుతున్నాడు, నేను ఊరికే సంతకాలు పెట్టడం వరకేను, నేను అధ్యక్ష పదవిలో నాకు అధికారాలు లేవు, నేను వాళ్ళ దగ్గర బానిసని, వాళ్ళు ఏది చెప్తే అది చేసే ఒక బానిసనని ఖర్గే గారు చేస్తామని మీరు చెప్పిస్తారా? కాదు కదా. ఖర్గే గారు గ్రేట్ లీడరు, బాగా ఎదిగాడు. అంబేద్కర్ గారు రిజర్వేషన్ వాడుకొని బాగా ఎదిగి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. అందుకే ఆయన అడుగుతున్నాడు కృష్ణమాది గారు. దట్టు ఆయన దళితుడు కాబట్టి, దళితుల యొక్క సమస్యను పరిష్కరించవలసినటువంటి పెద్దన్న స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి అడుగుతున్నాడు. అబ్బా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా చూద్దాం. అడగాలి వాళ్ళిద్దరిని వదిలే మీకు ఎందుకు ఖర్గే గారు ఎందుకు గుర్తొస్తున్నారండి?
మనువాదుల్లో మీకు మాలల్లో ఎదిగిన రాజకీయం అంటే మాలల్లో ఇంకెవరు రాజకీయ నాయకులు ఎదగకూడదండి? ఎవరు వద్దన్నారండి? ఎవరు ఎదగకూడదా? ఎదగండి. మేధావులుగా మాలల్లో నాయకులుగా ఎవరు ఉండకూడదు? ఇంకా అసలు మీకు ఒక విషయం చెప్తానేనండి. ఎంఆర్పిఎస్ అనే ఉద్యమ సంస్థ 1994లో స్టార్ట్ అయిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు స్టిల్ ఈ రోజు కూడా ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళకుండా ఉన్నాడు. ఆయన ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును తప్పని ఖండించే దగ్గర నేను అనేక సందర్భాల్లో ఉన్నా. అనేక ఛానళ్ళు చేయనటువంటి సాహసాలు కూడా నేను చేసి ఆయన్ని సిద్ధాంతపరంగా విభేదించినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఒక ఉద్యమ సంస్థను పట్టుకొని ఒక లక్ష్యం కోసం పెట్టుకొని 30 సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లకుండా ఎమ్మెల్యే పదవి ఇస్తానన్నా, ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నా, ఎంపీ పదవి ఇస్తానన్నా, మంత్రి పదవులు ఇస్తానన్నా, రాజ్యసభలు ఇస్తానన్నా, ఏ రాజకీయ అవకాశాలు కూడా లొంగకుండా ఆయన 30 ఏళ్ల పాటు పోరాటం నడిపాడు. మాల మహానాడుకు సంబంధించినటువంటి సంఘాలు నడిపిన వాళ్ళు చూడండి. హర్ష్ కుమార్ గారు 2 సార్లు ఎంపీ, మాల మహానాడు నాయకుడిగా పనిచేసి, జూబుడి ప్రభాకర్ రావు గారు రాజశేఖర రెడ్డి గారు కాలు మీద పడి ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు, కారం శివాజీ గారు టీడీపీలో కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఇవన్నీ చూస్తున్నాం కదా. అంటే మాల కులాన్ని అడ్డం పెట్టుకొని వర్గీకరణని అడ్డుకుంటాము, వర్గీకరణ జరిగిపోతే మాలలకు నష్టం జరుగుతుంది అని ఒక అబద్ధం చెప్పి అభద్రతాభావంలోకి వాళ్ళని నెట్టి మీరు నాయకులుగా ప్రొజెక్ట్ అయ్యి రాజకీయ పార్టీ దగ్గర పదవులు తెచ్చుకున్న మాల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చూసాం. కానీ అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్దంకి దయాకర్ గారితో సహా వాళ్ళు మాలలకి అబద్ధాన్ని నూరిపోస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది జరిగితే మాలలకు ఎందుకు నష్టం జరుగుతుంది? ఎవరి వాటా వాళ్ళకు వస్తుంది. మాలలు ఎంత శాతం జనాభా ఉంటే అంత శాతం అవకాశాలు వాళ్ళకు వస్తాయి. వాళ్ళు 10% ఉన్నారనుకోండి, 10% రిజర్వేషన్లు వస్తాయి. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వర్గీకరణ జరిగితే మనకి ఉద్యోగాలు రావు, ఉద్యోగాలన్నీ మాదిగలికి వెళ్ళిపోతాయి. ఇలా అబద్ధాలు నూరిపోసి మాలలను అడ్డం పెట్టుకొని ఎదిగినటువంటి మాల మహానాడుకు సంబంధించినటువంటి నాయకులందరూ ఈ రోజున దర్జాగా వివిధ రాజకీయ పార్టీలో పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఇది కాదనగలరా? అలాంటి వాళ్ళని మనవాదులు అనొద్దా? జాతిని అడ్డం పెట్టుకొని జాతి ఇచ్చినటువంటి డబ్బులతో దిగి జాతి పెట్టినటువంటి కూడిదిని వాళ్ళ శ్రమను వాడుకొని మీ హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి వర్గీకరణ ద్వారా నష్టం జరగకపోయినా నష్టం జరుగుతుందని మాలలకు నూరిపోసి వాళ్ళ శ్రమను వాడుకొని వాళ్ళ డబ్బును వాడుకొని వాళ్ళ టైంను వాడుకొని ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి ఈ రోజు పదవులు అనుభవిస్తున్న వాళ్ళని మనవాదులు అనాలా? మనవాదుల కన్నా ఇంకా ఏదైనా నీచమైన పదం ఉంటే వాళ్ళకు వాడాలా? బ్రోకర్లు అనాలా వాళ్ళని? తప్పేముందంటే ఇంకా చూద్దాం ఏమంటున్నాడు చూద్దాం. టార్గెట్ చేసేస్తారు ఇలాగా. తప్పండి ఇది. మేము ఎప్పుడు మిమ్మల్ని ఆ దృష్టిలో చూడట్లేదు. మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మరి మాకైతే అర్థం కావట్లేదండి. ఓకే, తప్పు మందకృష్ణ గారు. మళ్ళీ చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం. మేము మాలల్ని టార్గెట్ చేయడం ఆపేయండి. అసలు ఎక్కడ చేసావు? హక్కుల కోసం మీరు గవర్నమెంట్ రిప్రజెంట్ చేయండి. మా హక్కుల కోసం మేము గవర్నమెంట్ అడుగుతాం. లేదా ఒకవేళ మాల మహానాడు ఎవరన్నా లేదా ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాటం వాళ్ళు గవర్నమెంట్ అడుగుతారు. తప్పించి ఇక్కడ ఉన్న మాదిగల శత్రువులు మనకి మందకృష్ణ మా శత్రువులు ఎవరన్నా అంటున్నారా? బొచ్చుడు మంది మందకృష్ణ మాదిగ గారు శత్రువు అని చాలా మంది అన్నారు. అదే సందర్భంలో మాల మహానాడుకు సంబంధించినటువంటి నాయకుల్ని వాళ్ళ మన శత్రువులని కృష్ణమాదిగ గారు కూడా చాలా సార్లు అన్నాడు. కానీ ఎవరు మాదిగ కమ్యూనిటీని కానీ మాల కమ్యూనిటీని కానీ ఏ నాయకులు అనలా. ఇరు పక్షాలకు సంబంధించిన నాయకులు ఎప్పుడు అనలా. మొత్తం సమాజానికి తప్పుగా చెడ్డగా ఎందుకు చూపించాలని ప్రయత్నిస్తున్నారు? అది మీరు అనుకున్న పని జరిగిన తర్వాత ఒకవేళ జరగకపోతే అప్పటి వరకు మీరు మాలలు దోచుకున్నారండి. ఎక్కడ జరగనిస్తున్నారు? ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, అరే జడ్జిమెంటు అధర్మం అని, జడ్జిమెంట్ తప్పుడు జడ్జిమెంట్ అని, జడ్జిలు తప్పుడు వాళ్ళు అని చెప్పేసి ఈరోజు ధర్నాలు చేస్తుంది ఎవరు? ఆ తీర్పుని వ్యతిరేకిస్తుంది ఎవరు? జరగనిస్తున్నారు వర్గీకరణ. జరగనిస్తే ఈ సమస్య ఎందుకబ్బా? 30 ఏళ్లుగా ఈ రావణ కష్టం ఎందుకు మండాలి అంటున్నా. నేను మండడానికి కారకులు ఎవరు అంటున్నా. మాదిగలు మాకు అన్యాయం జరుగుతుంది, మేము ఎంత జనాభా ఉంటే మాకు అన్ని అవకాశాలు కల్పించండి అని అడుగుతున్నారు. న్యాయమే కదా, ధర్మమే కదా, దానికి ఒప్పుకోవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా. మరి ఒప్పుకోకుండా వ్యతిరేకిస్తుంది ఎవరు? దాన్ని అడ్డుకుంటుంది ఎవరు? అడుగడుగున ఏ రూపంలో వెళ్తే ఆ రూపంలో. అరే ముఖ్యమంత్రి గారు ఒక జీవో తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తే హైకోర్టుకి వెళ్ళి కొట్టేపిస్తే, హైకోర్టుకి వెళ్ళి కొట్టేపించారని చెప్పేసి మళ్ళా గవర్నర్ చేత ఆమోదం తీసుకొని రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా మళ్ళా అమలు జరిపిస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపిస్తే మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు 7 జడ్జిల ధర్మాసనము 20 ఏళ్ల తర్వాత 2004లో కొట్టేసినటువంటి జడ్జిమెంట్ మళ్ళీ ఈ రోజు 2024లో 20 ఏళ్ల తర్వాత అనుకూలంగా తీర్పుస్తే మళ్ళీ ఈ రోజు బంద్ అంటుంటారే, ఈ రోజు ధర్నాలు అంటుంటారే, వర్గీకరణకు వ్యతిరేకం అంటుంటారే, సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా ఇవ్వటం లేదంటే. అంత గొప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించి మీకు విశ్వసనీయత లేదు. ఎట్లా? ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో సూది బెజ్జము దూరే రంధ్రం అవకాశం ఉన్నా కానీ
ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వర్గీకరణను అడ్డుకుంటున్నారు కదబ్బా. అడ్డుకోకపోతే ఈ సమస్య ఉండదు కదా, పరిష్కరించేయండి, సమస్య ఉండదు. ఇక అందరూ కలిసి రాజ్యాధికారం వైపు వెళ్ళొచ్చు. అది చెయ్యరు, నీతులు చెప్తారు. పక్కనోడికి చెప్పడానికే నీతులు, మనం పాటించడానికి కాదు. ఇక చూడండి, మాలలే మమ్మల్ని అందరినీ దోచుకునేదా ఉద్యోగం అంటేనే, చదువు అంటే దోచుకునేదా? అయినా మీరు ప్రచారం చేశారు. ఓకే, ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రేటే గట్టిగా పనిచేస్తాయి. అబ్బా, ఎదుటోడి మీద ధ్యాస నింపినప్పుడే మనకి వచ్చే సానుభూతి వస్తుంది. నింపుతున్నారు ఇది మాలమహన నాయకులు అందరూ. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చండి ఎంతో కొంతవరకు. కానీ ఇదేంటి అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మాలల మనువాదులు అయిపోయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కృష్ణమాది గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కడ ఏ స్థాయిలో మాదిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. అక్కడ ఢిల్లీలో కూడా కొంతమంది ప్రెస్ వాళ్ళు కృష్ణమాది గారిని క్వశ్చన్ చేస్తే వాళ్ళు మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు, 12 మంది జడ్జిలతో. సంతోషంగా వెళ్ళొచ్చు, న్యాయాన్ని నేను అంగీకరించేవాడిని, కోర్టు తీర్పుని నేను అంగీకరించేవాడిని, కోర్టుకు వాళ్ళు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొద్దని ఎలా చెప్తానని కూడా చాలా హుందాగా ఆయన సమాధానం ఇచ్చాడు. కానీ బంద్ అని చెప్పేసి, ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి, అదని చెప్పేసి, ఇదే అని చెప్పేసి రచ్చ చేసినప్పుడు, ఆ రచ్చకు సంబంధించి విలేకరులు ఆయన కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నల తాలూకా ఆయన చాలా సహేతుకంగా, ఆయన చాలా మంచి మనసుతోటి, చాలా వివరణాత్మకంగా ఇచ్చినటువంటి ఆన్సర్లని మీలాంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారని ఒక తప్పుతో పట్టిస్తూ, మాలలనేదో ఆయన తిట్టాడని, మాల కులాన్ని ద్వేషించాడని, కుల విద్వేషాలు రెచ్చగొట్టే దగ్గర మీరున్నారు. ఇంకేమన్నారు చూద్దాం. హర్ష కుమార్ ఇంకోటి ఏంటండి మాటలేంటి, ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు మీరు? మాలమాదిగల మధ్యలో ఎందుకు వివాదాలు సృష్టించడానికి? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మీకు అనుకూలంగా వచ్చిన తర్వాత అది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ యాడ్స్ ఒకటి మనోడు మీరు గమనించండి. ఈ వీడియో మొత్తం ఈ 43 నిమిషాలు ఏం ట్రై చేస్తాడంటే, మందకృష్ణ మాదిక్ గారు ఆయన ఏదో తప్పు చేసినట్టు, మాల కులాన్ని ఆయన ఏదో ద్వేషించినట్టు, మాలలకు సంబంధించి ఆయన ఏదో అవకాశాలను కొల్లగొట్టుకెళ్ళిపోతున్నట్టు, అది ఒక క్రియేషన్ చేయాలనేది మనోడి యొక్క ఉద్దేశం. చూద్దాం. సలహాలు ఇస్తున్నాం, అంత గొప్పగా మేము మేధావులు అని చెప్పుకొని టీవీల ముందు కనిపిస్తే వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, విప్లవోద్యమానికి సానుభూతులు కూడా కాదు, దేశభక్తులు కూడా కాదు, కేవలం మనువాదులు. మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులందరూ మనువాదులే. ఇందా చూపించింది. మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనువాదులే. వాళ్ళు మనువాదులుగా తయారైంది అంతే. వాళ్ళు ఎందుకు ఇలాగా మాదిగ యువతను ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు? మాలల్ని శత్రువుగా చూపిస్తున్నారు ఏంటండి? ఇదేంటండి ఈ దేశ చరిత్రలో దాదాపు 1000 సంవత్సరాల చరిత్రలో అంటరానుగా వాళ్ళుగా ఉన్న జాతులు కదా, అంటరానితనం అనుభవించిన జాతులు కదా. అవును, మనం పోరాడాలి అంటే మనకు సమానత్వం ఇవ్వాలనో, లేదా రాజ్యాధికారం కావాలనో, భూములో ఓట కావాలి, ఏమన్నా పోరాడాలి పైన ఉన్న వాళ్ళ మీద. అది పోరాడాన్ని ఇవ్వరు కదా మీరు. ఈ వర్గీకరణ సమస్య పూర్తయితే రాజ్యాధికారం వైపు వెళ్తారు. ఇప్పుడు 2004 వరకు వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు, 99 చివరిలో నుంచి 2004 వరకు వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ కానీ దానికి సంబంధించినటువంటి నాయకత్వం కానీ ఏం చేశారు? మహాజన సంఘర్షణ సమితి అనేది ఒకటి పెట్టుకొని రాజ్యాధికార దిశగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. అంటే క్లియర్గా ఒక అంశం ఏమర్థమవుతుంది? వర్గీకరణ అనే అంశం పరిష్కారం అయితే రాజ్యాధికారం వైపు వెళ్తామనేది, ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేస్తామనేది కృష్ణమాదిక్ గారు చాలాసార్లు చెప్పాడు, మాదిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చాలాసార్లు చెప్పారు. మీకు అది ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు సమానత్వాన్ని కోరుకోవట్లేదు. నేను అంటున్నా 100% సమానత్వం కోరుకునే వాళ్ళు ఎవరైనా, అసమానతలు ఉండాలని కోరుకునేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనువాదులే. మనువాదులు కాదు నా దృష్టిలో. భారతదేశంలో ఎవరైనా సమానత్వాన్ని కోరుకునేవాళ్ళు, భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలని కోరుకొని వాళ్ళు ఎవరైనా సరే మనువాదులు కాదు, కానీ వాళ్ళు దేశద్రోహులని నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటున్నారా అంటే అందరూ సమానంగా ఉండాలి, మనం అందరం మనుషులు. కింద వాళ్ళకి పై వాళ్ళు చేయని అందించి వాళ్ళందరూ సమాంతరంగా అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. తప్పేముంది దానిలో? అంటే వర్గీకరణ మాలలు కోరుకోవడం కాదు, అంబేద్కర్ గారు కోరుకోలేదు. అంబేద్కర్ గారు ఆయన చెప్పాడండి, ఆలోచించగలిగిన వ్యక్తే. ఎస్సీలందరికీ ఒకే పర్సెంటేజ్ ఇచ్చాడు, కొన్ని వేల కులాలు తీసి ఎస్సీలో పెట్టించాడు. అదే అంబేద్కర్ గారు ఏం చెప్పాడయ్యా అంటే, కాలానుగుణంగా మారుతున్నటువంటి పరిణామ క్రమాలను బట్టి, ఈ సమాజంలో వస్తున్నటువంటి మార్పులను బట్టి రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు అన్నాడు. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి కోర్టులకు వెళ్ళొచ్చు, కోర్టుల ద్వారా న్యాయం పొందొచ్చు అన్నాడు.
దాన్ని ఆధారంగా చేసుకొని మీరు 2004లో వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి రాష్ట్రాలకు హక్కు లేదని కొట్టేపిస్తారు. ఇదే సుప్రీంకోర్టు మళ్ళీ ఈరోజు ఏం చెప్పింది, రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది. ఇదంతా ఎవరు పుణ్యం? అంబేద్కర్ గారి పుణ్యం. మళ్ళీ ఏందో నువ్వేందో అప్పుడు బతుకున్నట్టు అంబేద్కర్ గారు నువ్వు ఫ్రెండ్స్ అయినట్టు ఆయన ఏది నీకు చెవులో చెప్పినట్టు చెప్తావు ఎందుకు? ఏమన్నా అంబేద్కర్ గారి పక్కన కూర్చున్నామండి, అందరిని ఎలా కలపండి, మేము ఎక్కువ మా వాళ్ళు ఎక్కువ చదివించుకుంటారు, ఎక్కువ సీట్లు సాధించేస్తారని వాళ్ళు కూర్చున్నారు ఇటు ఆయన పక్కన. లేదే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అండి అది. మీరు ఎందుకు మాలల్ని సమాజానికి ఇప్పటికే చాలా దూరం చేసేస్తారు మీరు. కేవలం మీరే మాలల్ని దోపిడీదారులుగా, మాలల్ని దొంగలుగా, మాలల్ని ఈ రిజర్వేషన్లు దోచుకునే వ్యక్తులుగా మొత్తం సమాజానికి చాలా శత్రువులుగా చూపించారు. ఇప్పుడు ఎవరో చూపించాలనుకుంటే ఒక అంశంలో న్యాయం లేనప్పుడు, ఒక అంశంలో నిబద్ధత లేనప్పుడు, ఒక అంశం సక్రమంగా లేనప్పుడు కృష్ణమాదిక్ గారు లేకపోతే ఆయనకంట గొప్ప నాయకుడు మాలను దోషులుగా చూపించాలనుకుంటే కనబడిపోతారా ఏంటి? ఇప్పుడు ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులం ముద్ర వేసి ఒక కులానికే ఆపాదించాలని, ఒక దళిత సామాజిక వర్గానికే సంబంధించినటువంటి నాయకుడుగా చెయ్యాలని చాలామంది నాయకులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మీరు గమనించండి, పార్లమెంట్లో అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉందా? అంతెందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో చూడండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున ఆకాశాన్ని అంటే విధంగా అటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రప్రదేశ్లోనైనా రాజధాని నడిబొడ్డుల్లో అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉంది. అంటే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అయినప్పుడు, ఒక సిద్ధాంతం గొప్పదైనప్పుడు, ఒక అంశం న్యాయబద్ధమైనప్పుడు ఎవరు కూడా ఆ వ్యక్తిని దాచలేరు, మూయలేరు, కప్పెట్టలేరు. అదే సందర్భంలో ఎవరైనా మంచి పని చేయనప్పుడు, ఎవరైనా అధర్మంగా పాటిస్తున్నప్పుడు, అధర్మాన్ని వాళ్ళు ఆపాదించుకొని బ్రతుకుతున్నప్పుడు అది సమాజానికి తెలుస్తుంది. లేదు వాళ్ళు న్యాయబద్ధంగానే ఉన్నారనుకోండి, ఎంత అభాస్పాలు చేయాలని ఎవరు ప్రయత్నించినా కానీ వాళ్ళు కారన్నా ఎట్టవుతారు? నీతి నిజాయితీ అనేవి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి, సమాజం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఒక అంశంలో న్యాయం లేనప్పుడు ఎంటైర్ సమాజం అంతా దాన్ని యాక్సెప్ట్ చెయ్యదు. చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు. మాదిగల మీద మేము అలా విషయం అక్కడ మాదిగలు అంటే వేరే వాళ్ళు అనుకోండి, మేము ఇక్కడ అన్నదమ్ములం మేము అనుకోడండి. అలాంటిది ఎంత ఘోరంగా ఎంత ఘోరంగా మాలల్లో ఎదిగిన మేధావులు మీరు ఎవరన్నా పేరు చెప్పండి, 10 మంది పేరు చెప్పండి. వాళ్ళు దళిత సంఘాల పేరుతో ఉమ్మడి దళిత సంఘాలు లీడ్ చేసిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, విప్లవోద్యమం నాటకాలు ఆడటం ఏంటండి? ఏం మాటలు సార్? మరి వర్గీకరణ వ్యతిరేకిస్తామంటే నాటకాలే కదండి. ఇప్పుడు నువ్వు ఆ మీడియా ముందు నుంచొని ఆ స్క్రీన్ పెట్టుకొని, పెద్ద స్క్రీన్ పెట్టుకొని నువ్వు ఆడుతుంది కూడా నాటకమే కదండి. నువ్వు వీడియోకి ముందే అని చెప్తావండి, జై భీమ్ అని చెప్తావు కదండి, మీ నాయకుడు ఎవరు అని చెప్తావండి, అంబేద్కర్ గారు కాదని చెప్తావు కదండి, చంద్రబాబు నాయుడు గారు అని చెప్తావు కదండి. మరి జై భీమ్ అని ఎందుకు అంటున్నావండి? ఇప్పుడు నువ్వు జై భీమ్ అనే అర్హత నీకు ఎక్కడదండి? నువ్వు నీ అవకాశాల కోసం, నీ పదవుల కోసం ఒకనాడు వైసీపీ, తర్వాత జనసేన, ఇప్పుడు టీడీపీ, ఇంకేదన్నా ఉంటే ఇంకో పార్టీ మారేవు కదండి, మారుతానే ఉండవు కదండి. అంబేద్కర్ గారు ఎక్కడైనా ఎప్పుడైనా అవకాశాల కోసం ఏదైనా పార్టీలోకి వెళ్ళాడా? అరే కాంగ్రెస్ పార్టీ ఒకవైపున ఆయనకి టికెట్ ఇస్తానంటే టికెట్ వద్దని చెప్పేసి ఆయన సొంత పార్టీ పెట్టుకొని పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్ళడం. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా అమలు చేయాలో అర్థం కాక, ఎలా పాలించాలో అర్థం కాక న్యాయశాఖ మంత్రిగా తెచ్చుకొని ఆయన పెట్టుకుంది. ఎందుకు పెట్టుకున్నాయి అంటే వాళ్ళు ఏదైనా చట్టాలు చేస్తే ఆ చట్టాలు న్యాయ సంబంధంగా లేనప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారే కోర్టుకు వెళ్ళి వాటిని కొట్టేపిస్తాడనే ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ తెచ్చుకొని ఆయన్ని 2 సార్లు న్యాయశాఖ మంత్రిగా తెచ్చుకుంటే మహిళా కోడ్ బిల్లు కోసం మంత్రి పదవి తుచ్చంగా వదిలేసి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. మీరు అంబేద్కర్ గారు వారసులం అని చెప్పేసి ప్రతి వీడియోకి బిందు జై భీమ్ జై భీమ్ అని ఎట్ట చెప్తామండి? ఎట్టండి? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కదండి, మీ నాయకుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కదండి, మీ నాయకుడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కదండి, మీరు జై భీమ్ అని ఎందుకు చెప్తున్నారండి? సిద్ధాంతాలు పాటించే వాళ్ళు అంబేద్కర్ గారి వారసులు. వాళ్ళు మాలైనా, మాదగైనా, కమ్మైనా, రెడ్డైనా, యాదవ్ అయినా, ఏ కులమైనా ఈ భారతదేశంలో ఉండబడినటువంటి వేలాది కులాలతో కూడినటువంటి ఇచ్చిన మెట్ల వ్యవస్థలో ఏ కులం అయితే అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలను కాపాడుకుంటుందో, ఏ కులం అయితే అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలను పాటిస్తుందో వాళ్ళు నిజమైన అంబేద్కర్ గారి యొక్క వారసులు. అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని, అంబేద్కర్ గారి బొమ్మలు అడ్డం పెట్టుకొని, అంబేద్కర్ గారి యొక్క పటాలు అడ్డం పెట్టుకొని, అంబేద్కర్ గారి యొక్క పేరును అడ్డం పెట్టుకొని, జై భీమ్ అనే నినాదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ అవకాశాలు పొందేవాళ్ళు, పొలిటికల్ బ్రోకరేజం చేసేటోళ్ళు మీలాంటి వాళ్ళు అంబేద్కర్ గారి యొక్క వారసులు కాదు, కానేర్ర కూడా. ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం. మేము మాట్లాడలేక కదండి 10 నిమిషాలు మొత్తం కులాన్ని
కులాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం వస్తుంది మీకు? ఎక్కడ చేశారయ్యా బాబు? మీకు కావాల్సిన హక్కులు మీరు సాధించుకోవడానికి మీరు ప్రభుత్వం మీద పోరాడాలి, కానీ పక్క కులాన్ని చూసి ఏడిపెట్టి పక్క కులాన్ని ఏడిపోయి వాళ్ళ మీద ఆడటమే కాదు, వాళ్ళు తప్పుగా చూపించాలి సమాజానికి. ఒక కులాన్ని బ్యాట్ చేసి పారేయాలి. ఎందుకు? మాలలు ఏమన్నా ముఖ్యమంత్రిగా ఉండి, మాలలు ఏమన్నా ప్రధానమంత్రిగా ఉండి, మాలలకు ఏమన్నా ఎక్కువ హక్కులు ఏమన్నా రాసేసుకున్నారా? లేదే. అప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే కదా. అవును కదా. లేదా పలానా మాలోడు ఇలాగా ప్రధానమంత్రి అయిపోయాడు, వాడు వచ్చిన తర్వాత ఇది మార్చేశాడు. అవనీరు కదా మీరు. అవనీరు కదా. అవ్వాలంటే ఏం చేయాలి? వర్గీకరణ సమస్యను పరిష్కరించుకోవాలి. వర్గీకరణ సమస్యను పరిష్కరించుకొని రాజ్యాధికారం వైపు వెళ్ళినప్పుడు అప్పుడు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ పరిష్కరించుకోకుండా ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాదిగల మీద విమర్శలు చేసుకుంటానని చెప్పి అవ్వవి. ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. ఈ ఆడలో ఒకటి పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. ఈయనేమో 43 నిమిషాలు వీడియో చేస్తాడు. మాలోడు ఇలా ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆడొచ్చే ఇలా చేస్తాడని ఏమైనా ఉందా? ఎందుకు సార్ ఈ తప్పుడు ప్రచారం? ఎందుకో కులాన్ని టార్గెట్ చేసి ఏం సాధించాలి, ఏం బాగుకోవాలి మీరు? టార్గెట్ చేశాడు ఆయన. ఇక్కడ చూడండి నేనేమంటున్నాడు. చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తప్ప ఎక్కడ ప్రయోజనాలు లేదు అని అంటున్నారు ఆయన. ఆయన గురించి నేను మాట్లాడా. ఇక్కడ మీరు గమనించండి, విలేకర్ గారు అడిగారు హర్ష్ కుమార్ గారి గురించి, అప్పుడు సమాధానం చెప్తున్నాడు. ఆయన పని కట్టుకొని హర్ష్ కుమార్ గారి గురించి మాట్లాడాలి. వాళ్ళ కులంలో మాజీ ఎంపీ హర్ష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తప్ప ఎక్కడ ప్రయోజనాలు లేదు అని అంటున్నారు ఆయన. ఆయన గురించి నేను మాట్లాడా. ఆయనకు వాళ్ళ కులంలోనే లేదు. హర్ష్ కుమార్ గారు అన్నారంటే వర్గీకరణ వల్ల ఆంధ్ర తెలంగాణలో తప్ప వేరే చోట ఎక్కడ పెద్దగా ఉపయోగం లేదు అన్నారంటే. ఆయన మందకృష్ణ గారిని ఏమి టార్గెట్ చేయలేదు. మందకృష్ణ గారు మీరే ఎంత పోరాటం చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీరు ఇలా చేశారండి అని ఆయన ఏమి విమర్శించలేదట. దీనివల్ల ఈ 2 రాష్ట్రాల్లో తప్ప వేరే చోట ఏమి పెద్దగా ఉపయోగం. మందకృష్ణ మాది గారి గురించి విమర్శించాడు వీడియో. దానికి మందకృష్ణ గారు ఏమన్నాలండి, అది హర్ష్ కుమార్ గారి ఒపీనియన్ అయితే అవ్వచ్చు, మాకు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, మేము అందరూ ఆనందంలో ఉన్నాం. ఈ టైంలో వాళ్ళకి మాకు ఎందుకు మీరు ఇలాంటివి పెడుతున్నారు, ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? వాళ్ళు మేము అన్నదమ్ములుగా కలిసే ఉంటాం. వర్గీకరణ విషయంలో మాత్రం ఎవరు వడాలు తీసుకోండి. ఇది చాలా హుందాగా ఉండు, చాలా హుందాగా ఉండు కృష్ణన్న. మీరు ఎలా మాట్లాడితే సభాష్ రా కృష్ణన్న ఏం మాట్లాడాడరా అని చెప్పి మాలాంటి వాళ్ళు కూడా ఆనందపడుతుంది కదా. ఇప్పుడు హర్ష కుమార్ గారు ఆయన గురించి మాట్లాడకపోతే ఆయన మాట్లాడు కదా. హర్ష్ కుమార్ గారు కదా విమర్శ చేసింది. హర్ష కుమార్ గారు, మీరు హర్ష్ కుమార్ గారు మాట్లాడినటువంటి వీడియోలు చూడండి. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఎస్సీల్ని విడదీయాలనే ఒక దురుద్దేశంతో మందకృష్ణ మాదిగారిని ఒక పావుగా వాడుకొని ఈ రోజున వర్గీకరణ తీర్పిచ్చారు సుప్రీంకోర్టుతో అన్నారు. నిజంగా నిజాయితీ పరుడు అయితే రాజేష్, నిజంగా నువ్వు టీడీపీలో పదవుల కోసం ఎంపర్లాడే వ్యక్తివి కాకపోతే నీ నాయకుడిని, నువ్వు నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నావు కదా, ఆ నాయకుడిని హర్ష్ కుమార్ గారు మాదిగలను విడదీస్తున్నటువంటి, ఒక దళితుల్లో విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఒక మతోన్మాది, ఒక మనువాది అని చెప్పేసి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని హర్ష్ కుమార్ గారు మనువాది అన్నాడు. అప్పుడు ఖండించాలి కదా నువ్వు. అరే మా నాయకుడిని నువ్వు మనువాది అంటావా అని చెప్పేసి ఖండించాలి కదా. మరి ఎందుకు ఖండించలేదు? అంటే నువ్వు నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలేమో నీకు బాగా వినసంపుగా ఉంటాయి, వేరే వాళ్ళు మాట్లాడితేనేమో నీకు నచ్చవా. నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే, నిజంగా నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నవాడు అయితే, టీడీపీ పార్టీ మేలు కోరుకునేవాడు అయితే, నీ పార్టీ అధినేతనే ఆయన మనువాది అన్నాడు హర్ష్ కుమార్ గారు. ఆ వీడియోలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆయన గురించి నువ్వు వీడియో చేయాలి కదా. అది చెయ్యు. అది చేయకుండా ఏవేవో మాట్లాడతాం మనం. ఆయనకి ఆళ్ళ కులంలోనే ఇది లేదు, ఆయన ఆళ్ళ కులంలో ఎందుకన్నా అలాంటి చులకన చేస్తూ కించపరిచే మాటలు ఎందుకు? విలువ లేదు, వాస్తవమే. రాజకీయాల్లో ఉన్నాడు, ఎందుకుంటది విలువ? ఎందుకుంటదబ్బా? హర్ష్ కుమార్ గారు మీరు గమనించండి, పక్కన డిస్ప్లే అవుతుంది ఆ ఫోటో గమనించండి. హర్ష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి 2004 వరకు వర్గీకరణ అమల్లో ఉంచిన తరువాత ఆ పార్టీలో చేరి ఎంపీ టికెట్ కోసం చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుంటున్నాడు హర్ష్ కుమార్ గారు. మరి ఆ మాల కులంలో ఎట్ట విలువ ఉంటుంది? ఎవరైతే వర్గీకరణ చేశారో చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని నాకు పదవి కావాలనుకునేటువంటి నాయకుడు గురించి ఆ కులంలో విలువెట్టుంటది? మీరు ఫోటో డిస్ప్లే అవుతుంది, చూసుకొని కావాలంటే. రాజకీయాల్లో ఉన్నాడు కూడా పార్టీలో ఉంటాడు, వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఆయన వ్యతిరేకిస్తారు రాజకీయ పార్టీ పరంగా, అంతే కదా. అంతకు మించి ఆయనకి ఆళ్ళ కులంలోనే ఇది లేదని
సాటి కులొస్తుంది, సాటి నాయకుడిని అంత తక్కువగా అంత చులకనగా మాట్లాడాలి. లేదు, విలువ 100% లేదు. ఆయన 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎంపీ కృష్ణన్న. ఆయన మీరు అంత చులకన చేసినంత మాత్రాన చులకన అయిపోరన్న. ఎందుకంటే చరిత్ర చెరిపోదు కదా. అవును, ఇది నిజం. మీరు ఎలక్షన్ లో పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి మీకు. హర్ష కుమార్ గారు 2 సార్లు ఎంపీ. ఆ ఉద్దేశంలో ఆయన హర్ష కుమార్ గారు ఎంపీ అయిపోయినంత మాత్రాన పెద్ద నాయకుడు అయిపోతాడా? ఏదో అగ్రవర్ణ పార్టీలో చేరి ఆ పార్టీలో వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళకి బానిసత్వం చేసి అక్కడ టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేనో ఎంపీనో రాష్ట్ర మంత్రో కేంద్ర మంత్రి అయిపోతే ఏంటి గొప్ప నాయకులు అయిపోతారేంటి? అట్ట అనుకుంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. అంటే రాజ్యాంగం రాసిన తర్వాత అంబేద్కర్ గారు ఓడిపోయాడు కాబట్టి అంబేద్కర్ గారు హర్ష కుమార్ గారి కన్నా తక్కువ లేడరా? ఏం మాట్లాడుతున్నారన్న? నాలెడ్జ్ ఏంది? అదే కృష్ణమాది గారు ఏదో ఒక పార్టీలో టికెట్ తీసుకొని వెళ్తే ఈసారికి ఎన్ని మంత్రి పదవులు అనుభవించేటోళ్ళు. ఆయన గెలిస్తే ఇండిపెండెంట్గా మనం స్వతంత్రంగా గెలిచి స్వతంత్రంగా మన వాయిస్ వినిపించాలని ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేయకోకుండా ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. కానీ హర్ష కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకొని ఎంపీ అయినటువంటి వ్యక్తి. ఎట్లా పోలిక ఇది? పొంతనేలా? పొంతన లేదు కదా. గెలుపోవటములు సహజం. ఏదైనా ఒక రాజకీయ పార్టీ తీసుకుంటే ఆ రాజకీయ పార్టీ బలాన్ని వాడుకొని మనం గెలవచ్చు. కానీ కృష్ణమాది గారు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఆయన అది ఆయనకు సొంతంగా ఉన్న 20,000 ఓట్లు వచ్చినాయి అనగా 20,000 ఓట్లు అనేది ఆయన చరిష్మాతో సంపాదించుకున్న 20,000 ఓట్లు. ఇక్కడ హర్ష కుమార్ గారికి వచ్చినటువంటి ఓట్లన్నీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు. ఆయనకేదో 1,000 2,000 ఆయన సొంతకు వస్తాయి. హర్ష కుమార్ గారిని ఇండిపెండెంట్గా పోటీ చేసి చూడమనండి, 10,000 ఓట్లు వస్తాయి ఆయనకి. అంటే అవకాశాల కోసం ఇతర రాజకీయ పార్టీల దగ్గర బానిసత్వం చేస్తూ ఆ పార్టీలో అవకాశాలను అందిపుచ్చుకొని ఎదిగినటువంటి నాయకత్వం ఎవరైనా కానీ ఆయా కులాలు విలువివ్వాల్సినటువంటి పనే లేదు. ఇంకా చూడండి ఏమన్నాడు. మాట్లాడి మందకృష్ణ గారికి పోటీ చేస్తే 20,000 ఓట్లు కూడా పడలేదు, నేను 2 సార్లు ఎంపీ చేశాను, మందకృష్ణ గారి కన్నా నేనే గొప్ప అంటే అప్పుడు కూడా ఎందుకు అంటున్నా? ఆయన కూడా ఎంత కాదన్నా దళిత నాయకుడే కదా. సరే ఓకే, వర్గీకరణ అనేది చిన్న విషయం. అది జరిగినా జరగకపోయినా దాని వల్ల డెఫినెట్ గా నేను ఈ వ్యాఖ్యలతో వర్గీకరణ అనేది చాలా చిన్న విషయము. దీని చుట్టే మాలామాదిగ ప్రజలను మీరు తిప్పొద్దు. మాల సామాజిక వర్గానికి సంబంధించి మేము నాయకులం అని చెప్పుకుంటున్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వర్గీకరణ అడ్డుకోవద్దు, దాన్ని పరిష్కరించండి. పరిష్కరించిన తర్వాత అందరూ కలిసి రాజ్యాధికారం వైపు వెళ్ళండి. ఇది నా విజ్ఞప్తి. చాలా చిన్న సమస్య. వెలిగిపోయేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లన్నీ ప్రైవేట్ పరం అయిపోయి, గవర్నమెంట్ ఉద్యోగాలే లేవు. నీకెంత నాకెంత నీకెంత మనం కొట్టుకుంటే ఏంటి ఉపయోగం? ఏంటి? అదే కదా నేను అంటుంది కూడా అదే. కొట్టుకుంటే ఏం ఉపయోగం ఉంది? అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే లేవు, చాలా తక్కువనే కదా. పని చేసుకోండి. ఏమి లేనప్పుడు ఎందుకబ్బా వెంపర్లాడడం? ఏమి లేనప్పుడు ఎందుకు మాదిగల అవకాశాలు మీరు తీసుకోవాలనుకుంటున్నారు? ఎందుకు ఉపకులాల అవకాశాలు మీరు తీసుకోవాలనుకుంటున్నారు? పంచుకోండి. అదే కదా చెప్తుంది. ఎందుకు చేయరో నాకు అర్థం కాదు. బాగా ఫైట్ చేస్తావు, చక్కగా నీకు తీర్పు ఉంది, గవర్నమెంట్ నీకు అనుకూలంగా ఉన్నాయి, నువ్వు ఆనందపడ్డం మానేసి నీకెందుకు మాలల టార్గెట్? ఇప్పుడు ఎక్కడ చేయలేదబ్బా, ఎక్కడ చేసా? మాలలు ఎక్కువ ఉన్న జిల్లా అది, తూర్పుగోదావరి జిల్లా మాలలు ఎక్కువ ఉన్న జిల్లా. ఒకరోజు వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టాడు. నేను అక్కడనే కొన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టాను. ఆ రోజు అక్కడ వెళ్ళిపోయాడు. మాదిగలు తక్కువ అన్నా, నీకు అర్థం అవట్లేదు. మాలల అల్టిమేట్ టార్గెట్ మాదిగల్ని నాశనం చేయడం కాదు, మాలలో చదువుకోవడం, ఇప్పుడు సంపాదించుకోవాలి. ఒక వ్యక్తిని నాశనం చేయడం అంటే ఏంది? ఆ వ్యక్తికి రావాల్సినటువంటి అవకాశాలన్నీ దోచుకుంటూ ఆ వ్యక్తిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా ఎదగకుండా చేయడమే ఆ వ్యక్తులు నాశనం చేయడం అంటారు. ఇప్పుడు మీరు ఎస్సీలో ఉండబడినటువంటి 59 ఉపకులాలకు రావాల్సినటువంటి అవకాశాలు అన్నీ మీరే తీసుకుంటున్నప్పుడు ఎవరైతే పొందుతున్నారో ఆ పొందుతున్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మిగతా కులాలకు ద్రోహం చేస్తున్నట్టే కదా, మిగతా కులాలను నాశనం చేస్తున్నట్టే కదా. మరి దాన్ని నాశనం అనే అనాలి కదా. లేదా పొలిటికల్ గా వెళ్ళాలి, అందరినీ కలుపుకెళ్ళాలి, ఈ ఉద్దేశం ఈ ఆలోచనలో ఉన్నారు తప్ప మాకున్నది రిజర్వేషనే పరమావధి, ఆ రిజర్వేషన్ కాపాడుకోవడమే మా జీవిత లక్ష్యం అనుకుని కాదు కదా. పని చేసుకోండి. రిజర్వేషనే పరమావధి కాదు కదా. అంబేద్కర్ గారు కూడా రిజర్వేషన్లతోనే దళితుల ఎంటైర్ జీవితాలు మారుతాయి అనుకోలేదు కదా. ఒక చిన్న అంశం కదా. పని చేసుకోండి. ఇప్పుడు మాదిగలు వాళ్ళ జనాభా కన్నా ఎక్కువ వాటాన్ని కోరుకోవట్లేదు కదా. వాళ్ళు ఎంత జనాభా ఉంటే అంతే అడుగుతున్నారు కదా. మరి ఎందుకు ఒప్పుకోరబ్బా మీరు? అంత దుర్మార్గం ఏంది? కాబట్టి ఒకవేళ హర్ష్ కుమార్ గారు లేకపోతే మరొకైనా వీళ్ళ మాలల వర్గీకరణ మీటింగ్ పెడుతున్నామన్నా అందరూ
అందరూ సర్లే జరుగుతుందిలే అన్నట్టు వదిలేస్తారు తప్ప నిజంగానే లక్షల మంది వచ్చి నిలబడితే ఆ వర్గాన్ని మొత్తం అంతా మేము సమర్థించేస్తాం, నేను వర్గీకరణ వాదాన్ని వదిలేస్తానని నువ్వు చెప్పు. ఎట్లా వదిలేస్తారు? ఇప్పుడు లక్షల మంది తోటి అనేక వందల సార్లు ఎంఆర్పిఎస్ సభలు కండక్ట్ చేసింది. వర్గీకరణ ఇచ్చేసారా ఏంది మీరు? వర్గీకరణ ఒప్పేసుకున్నారా ఏంది మీరు? వర్గీకరణ చేయాలని చెప్పేసి మీరు కోరుకున్నారా ఏంటి? కోరుకోలేదు కదా. లక్షల మంది ఈ తెలుగు నేల పైన అత్యధిక జనాభా తోటి లక్షల మంది తోటి అనేక సార్లు ఏ రాజకీయ పార్టీ పెట్టనంత మంది జనంతో కూడా ఎంఆర్పిఎస్ మీటింగ్లు కండక్ట్ చేస్తుంది. ఒప్పేసుకున్నారా మీరు వర్గీకరణని? అరే ఇంతమంది మాదిగలు, ఇంతమంది లక్షల మంది మాదిగలు, కూటికి లేని మాదిగలు అంతా ఒక చోట చేరి మాకు వర్గీకరణ కావాలని అడుగుతున్నారు, వర్గీకరణకు ఒప్పేసుకుందామని ఎప్పుడన్నా ఒప్పుకున్నారా? మరి మీరు మీటింగ్ పెడితే ఎందుకు ఒప్పేసుకోవాలి? ఏది న్యాయమో ఏది ధర్మం దానికి. ఇప్పుడు ఒక అక్రమానికి అండగా అనేక మంది ఒక గుమ్ముగూడు ఒక మీటింగ్ పెట్టారని ఒప్పేసుకుంటారా ఏంటి? అది ఎట్లా సాధ్యం? ఎన్ని లక్షల మంది ఎక్కడికి వచ్చి ఎక్కడ ఏ మీటింగ్ పెడితే ఏ ర్యాలీ చేస్తే సరే నా నిర్ణయం తప్పు, మాలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు, సరే నేను నా పోరాటాన్ని వెనక్కి తీసుకున్నాను నువ్వు చెప్తానని చెప్పు. ఎన్ని లక్షల మంది రావాలి, ఎక్కడ రావాలి చెప్పు. పెట్టావు కానీ ఈ పద్ధతి ఏంటి? మాటలేంటి? ఆయన 10,000 మందితో పెట్టాడా? నువ్వు లక్షల మందితో మీటింగ్ పెట్టావు. మీరు చెప్పే సిద్ధాంతానికి వస్తున్నారన్న, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అవును, ఈ రోజు నువ్వు రే బాబు వర్గీకరణ చేస్తే మన మాదిక సోదరులకి ఇలాగా ఎక్కువ సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనే మాట, ఆ మాటకు కట్టుబడి వచ్చే వాళ్ళు వస్తున్నారు అక్కడికి. అంటే ఒక పాస్టర్ గారు లాగా, ఇప్పుడు పాస్టర్ గారు ఉంటారన్న, పాస్టర్ గారు ప్రార్థన పెడతారు, చాలా మంది వచ్చేస్తారు. అదే పాస్టర్ గారు ఎలక్షన్ లో నిలబడితే 10 మంది కూడా ఓటేయరు. ఎందుకు? ఆ పాస్టర్ గారు ప్రార్థనకి వెళ్తే దేవుడు మమ్మల్ని దీవించేస్తాడనే ఆ ఆశతో వెళ్తారు తప్ప వీళ్ళందరూ పాస్టర్ గారిని నాయకుడిగా ఒప్పుకుని కాదు. అవును. అలాగే వర్గీకరణ తీసుకొస్తాను అంటాడు కృష్ణన్న అనే ఆ ఒక్క పాయింట్ తో మీ దగ్గరికి జనాలు వస్తే రావచ్చు. అవును, కానీ మీరు పోటీ చేస్తే మీకు ఓటేయట్లేదు. వేసారు కదా 20,000 మంది. గుర్తుపెట్టుకోండి, సిద్ధాంతాన్ని ఓకే మీరు చెప్పిన సిద్ధాంతాన్ని జనాలకు చెప్పగలిగారు, యాక్సెప్ట్ చేయించగలిగారు. ఓకే, గ్రేట్నెస్. అంత మాత్రాన మాలల్ని ఏదో విలన్లుగా ఎక్కడ చేశాడయ్యా బాబు మాలల్ని విలన్? ఎందుకు పనికిరాని వాళ్ళుగా అంత చులకం చేయాల్సిన అవసరం లేదే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి, మీరు గమనించండి. ఇక్కడ ఈ రాజేష్ మహాసేన గారికి టీడీపీ టికెట్ ఇచ్చి క్యాన్సిల్ చేసినప్పుడు ఇదే నిజం మీడియాకి సంబంధించినటువంటి నేను రాజేష్ గారికి అన్యాయం జరిగింది, ఆయన్ని కావాలని చెప్పేసి రాజకీయ పార్టీలు వాడుకున్నాయి, అన్ని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఆయన వాడుకున్నాయి, వైసీపీ వాడుకుంది, జనసేన వాడుకుంది, ఈ రోజున టీడీపీ కూడా ఆయన వాడుకొని టికెట్ ఇవ్వకోకుండా మోసం చేసింది, ఇచ్చినటువంటి టీడీపీ మళ్ళీ అవకాశాన్ని వెనకలాగేసిందని చెప్పేసి ఖండించనుండి నేను వీడియో కూడా చేసి పెట్టాను. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే రాజేష్ మహాసేన గారు ఒక కులానికి సంబంధించినటువంటి నాయకుడుగా మాట్లాడుతూ ఇంకో కులాన్ని తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడుతున్నట్టుగా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా చూడండి ఏం మాట్లాడుతున్నాను. ఎందుకు ఇది మాలమాదికి ఇష్యూగా చేస్తున్నారు మీరు? నాయకుడు కదా, వీలైతే మాలల్లో చాలా మంది మంచి వాళ్ళు రా, వాళ్ళందరూ మన అన్నదమ్ములరా, సరే వర్గీకరణ అనేది ఈ రిజర్వేషన్ లో చెప్పాడు కదా చాలా వస్తుంది కాబట్టి దీనికోసం చేస్తున్నాం, కానీ మనందరం కలిసి ఉండాలరా అని చెప్పాలి. మీరు ఉమ్మడి పోరాటాలు కూడా చేశాడు. నేను మళ్ళీ మీకు హర్ష్ కుమార్ గారి వీడియో కూడా చూపించాను ఇంత ముందు. ఇంకేం చూపించాలి? టార్గెట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని, సోనియా గాంధీని వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మాలందరూ మనుమోదలు అంటారు, హర్ష కుమార్ ఏమో ఏమీ లేదు అతని కంటే ఆయన అంటారు. ఏం ఆశించింది? వర్గీకరణ టార్గెట్ చేస్తున్నాడు. దానికి సంబంధించి ఇక మేము సమాజం ముందు ఇంకా చులకన అయిపోతా ఉండాలి, ఎవరేం మాట్లాడినా. ఇక్కడ మనోడు ఖర్గే గారిని టార్గెట్ చేస్తున్నాడు, ఇక్కడ హర్ష్ కుమార్ గారిని టార్గెట్ చేస్తున్నాడు, కావాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకని రెచ్చగొడేస్తున్నారు ఎందుకు జనాలు మీరు? ఎందుకు? పైగా ఇప్పుడు వచ్చిన ఈ వర్గీకరణ ఏదైతే ఉందో శాశ్వతం ఏం కాదు కదా, అందరికీ తెలుసు. ఒకవేళ మిమ్మల్ని నమ్మని కొంతమంది అమాయకులకు తెలియపోవచ్చు, కానీ ఇది శాశ్వతం కాదు. చెప్పాను, నేను కూడా చెప్పాను ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు 2004లో కోర్టు కొట్టేసింది, ఒక 20 ఏళ్ల పాటు వర్గీకరణ అమల్లో లేదు. మళ్ళా ఇప్పుడు మాల సోదరులు కోర్టుకు వెళ్ళారు 12 మంది జడ్జిలతోటి. ఆ జడ్జిమెంట్ అనుకూలంగా రావచ్చు, వ్యతిరేకంగా రావచ్చు. ఈ లోపు అయితే వర్గీకరణ అమల్లో జరుగుతుంది కదా, మరొక 20 ఏళ్ళు వర్గీకరణ అమల్లో ఉంటుంది కదా, అప్పుడు మేబీ కోర్టు అనేది వర్గీకరణకు మళ్ళీ అనుకూలంగానే తీర్పిచ్చింది అనుకో, ఇక అది శాశ్వతం అయిపోద్ది. లేదు వర్గీకరణకు వ్యతిరేకిస్తే అప్పుడు మళ్ళీ రాజ్యాంగ సవరణ వైపు వెళ్ళాల్సి వస్తుంది. శాశ్వత పరిష్కారం కదా అని అందరికీ తెలుసు. కానీ ఒక 20 ఏళ్ళు అయితే ఈ ఫలాలకు సంబంధించి అనుభవం జరుగుతుంది కదా, లేదు ఎప్పుడు శాశ్వత పరిష్కారం అవుతుంది? మీలాంటి ఈ సొల్లు కబుర్లు ఆపేసి వర్గీకరణను అడ్డుకుంటామనే ప్రకటనలు మీరు ఆపి ఉమ్మడి కార్యాచరణ తీసుకొని పెద్దన్న పాత్ర మీరు పోషించినప్పుడు వర్గీకరణకు శాశ్వతమైనటువంటి పరిష్కారం. అసలు రాజ్యాంగ సవరణ అవసరంలా, ఏ రాజకీయ పార్టీని అడుక్కోవసరంలా, ఇద్దరు కలిసి వెళ్ళి రాజకీయ పార్టీల దగ్గరికి మాకు ఇది అవసరం, మాకు వర్గీకరణ చేయండి అని మాల పెద్దలు మాదిక పెద్దలు కూర్చొని చేయించుకోండి దర్జాగా.
ఏ ఇబ్బంది ఉండదు. మీకు అనుకూలమైన గవర్నమెంట్ ఉండటం వల్ల సుప్రీం కోర్టు తోటి ఆర్డర్ తీసుకోగలిగారు. రేపు గవర్నమెంట్ లేదనుకోండి, ఇమీడియట్ గా మళ్ళీ ఆర్డర్ మారిపోతుంది. మారదలే, 20,000 గట్టిగా. గతంలో వర్గీకరణ అనేది చల్లదు, 341 ఆర్టికల్ ని అమెండ్ చేస్తే తప్ప వర్గీకరణ చల్లదని గతంలో సుప్రీం కోర్టు. ఇప్పుడు దాంతో అవసరమే లేదండి. అదే సుప్రీం కోర్టు లేదు, రాష్ట్రాలకు ఇచ్చేస్తున్నాం అధికారం అన్నారు. అవును, మళ్ళీ అదే సుప్రీం కోర్టు అంటే అబ్బాయి వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు లేదు, ఆర్టికల్ 341 ని వస్తుంది. తాత్కాలిక ఆనందం కదా ఇది. అవును, ఈ తాత్కాలిక ఆనందం కోసం రెండు బలమైన వర్గాలు, బలమైన కులాల మధ్యలో ఈ విద్వేషాలు, అగాధాలు నిండిపోయేలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరే 100% ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో నేను మాలల మీద నెగ్గాను. మీరు నెగ్గింది, మీరు ఓడించింది మాలలు కాదన్న, మీరు రాజ్యాంగాన్ని ఓడించారు. రాజ్యాంగాన్ని ఓడించలేరు, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగాన్ని ఎవరు ఓడించలేరు. ఆర్టికల్ 341 మోడీతో సహా ఎవరు రిజర్వేషన్లు వర్గీకరించాలంటే ఆర్టికల్ 341 సవరించాలి. అవసరం లేదని చెప్పింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 341 సవరిస్తే మీకు తరతరాల పాటు మళ్ళీ రిజర్వేషన్ వర్గీకరణ సవరించనివ్వరు కదా. మీరు సవరించనివ్వరు కదన్నా, ఇదే కదా ప్రాబ్లము. రాజకీయంగా పొరుగుబడి పెంచుకొని ఆ రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అటు ఉత్తర భారతదేశంలో చమర్లగా మాదిగలు, చమర్ల పేరుతో పిలువబడుతున్నటువంటి మాదిగలైనా, ఇటు దక్షిణ భారతదేశంలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైనా, మీరేంది అవకాశాలన్నీ మీరే పొందాలనేటువంటి ఉద్దేశంతో పార్లమెంట్లో దాన్ని జరగనివ్వరు. మీరు అది చేయకుండా ఒక తాత్కాలికమైన ఒక ఆర్డర్ తీసుకుని దాంతో అంతా అయిపోయిందంటారు. రిటర్న్ ఎందుకు మీరు ఆర్టికల్ 341 ఎందుకు సవరించట్లేదు? సవరించట్లేదంటే ప్రేక్షకులకు మీకు చెప్తున్నాను, ఆర్టికల్ 341 సవరించాలి అంటే ఇక్కడున్న అసెంబ్లీలో దాదాపు మన 30 రాష్ట్రాలు అనుకుంటా, 30 రాష్ట్రాల్లోనూ 1/3 అంటే 75% అసెంబ్లీ. ఓకే, దాదాపు 20 రాజ్యాంగ సవరణ గురించి చెప్తాడు మనోడు, దాని గురించి పూర్తి అవగాహన కూడా లేదులే. నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, కుదరదండి. మాలో న్యూట్రల్ ఉండే వాళ్ళు కూడా కోపం వస్తుంది, ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ దగ్గర ఉండవు, సమాజం మొత్తం వెళ్ళిపోతాయి. అయితే మాలలో పెద్ద ద్రోహులు అనమాట, దొంగలు అనమాట. మందకృష్ణ గారు చెప్తున్నారు, అందుకే అవతల నుంచి కూడా ఎవరు మాట్లాడట్లేదు, వాళ్ళందరూ మేమంత పెద్ద దొంగ కొడుకులని మొత్తం సమాజం అంతా మమ్మల్ని తీసుకోవాలా? ఏంటి మీకు చేసిన నష్టం ఏంటి? మాలలో ఏం నష్టం చేశారండి? మీకు మీ భూములు ఏమైనా లాక్కున్నారా? లేకపోతే మీ మీద ఏమైనా దాడులు చేశారా? ఎవరన్నా చంపారా? లేదే. మీ మీద ఎంట్రాంటాలను చూపించారా? అట్రాసిటీ ఏం చేశారు మాలని చెప్పి ఈ రోజు మొత్తం మాల సోదరులందరికీ మీరు శత్రువుగా చూపిస్తున్నారు. నీ ఆవేదన చూసి మాలందరూ నమ్మాలి. మందకృష్ణ మాది గారు నిజంగానే మాల దూషిస్తున్నారు. తప్పండి. మీరు మాత్రం ఇది రిపీట్ చేస్తే నిజంగా ఇప్పుడు దాకా వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా పాల్గొనాలనిపిస్తుంది. అరే ఏంటి ఎంత దారుణంగా మొత్తం జాతిని అంతా. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఈయన చాలాసేపు ఈ సోదంతా వినిపించాడు, కానీ దాన్ని కంక్లూజన్ లో మనోడు ఏం చెప్తాడా అంటే, మాలల్ని టార్గెట్ చేసి మాలల్ని కించపరుస్తూ నీచంగా మాట్లాడుతున్నాడు కృష్ణమాది గారు అని చెప్తారు. మాదిగలను అసలు ఎక్కడ కించపరచట్లేదని చెప్పేసి ఆయన చేసినటువంటి అల్టిమేట్గా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అనమాట. కానీ ఇక్కడ నేను మీకు ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. మందకృష్ణ మాదిగ గారు మాలలను లేకపోతే ఇంకో కులాల్లో కించపరుస్తూ ఎప్పుడు మాట్లాడలేదు. మందకృష్ణ మాదిగ గారే కాదు, ఇంక్లూడింగ్ మాల మహానాడుకు సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడలేదని నేను చెప్తున్నా. కానీ టార్గెట్ ఎవరిని చేస్తూ మాట్లాడాడయ్యా అంటే, ఆయన రిజర్వేషన్ ఫలాలను ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడాడు. ఇంక్లూడింగ్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రిజర్వేషన్లు దోచుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాయావతి కుటుంబమే దోచుకుంటుందని చెప్పి మాట్లాడిన తర్వాతే ఖర్గే గారి గురించి మాట్లాడాడు. మనోడు ఏం చేశాడంటే, ఆ ఖర్గే గారి గురించి మాట్లాడిన ఆ బిట్టు వరకు తీసుకొచ్చుకొని దాని వరకు మాట్లాడి మాయావతి గురించి ఎందుకు మాట్లాడలేదు మీ మాదిగ సామాజిక వర్గమా అని తర్వాత వీడియోలో అన్నాడు. అది 43 నిమిషాల వీడియో. దాన్నంతా మనం వివరించుకుంటా వెళ్తే అది 1.5-2 గంటల వీడియో అవుతుంది. మీరు చూడండి, నేను సాక్ష్యంతో చూపిస్తున్నా. కృష్ణమాదిగ గారు మొదట మాయావతి గారి గురించి మాట్లాడిన తర్వాతే ఖర్గే గారి గురించి మాట్లాడాడు. ఆ వీడియో మీకు ఒకసారి చూపిస్తాను, చూపించి నేను కంక్లూడ్ చేస్తాను. చూడండి. ఆ ఎదిగిన సంపన్న వర్గం నుంచి కనీసం మినహాయింపులు రావాలా వద్దా? పేద వర్గాలకు అందే కాడా? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను మా మాయావతి గారు చూడండి ఇప్పుడు పేద కుటుంబం ఏమంటున్నాడు. మా మాయావతి గారు ఏ సామాజిక వర్గం? ఉత్తరప్రదేశ్లో చమర్ సామాజిక వర్గం. చమర్ అంటే ఈక్వల్ టు మాదిగా. మాయావతి గారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చెప్పాలా? మాయావతి గారికి రిజర్వేషన్ అమలు జరగాల. 4 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా. ఓకే. పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ తమ చేతులు పెట్టుకున్నారు కదా.
పార్టీ నిధులు అంటే ఇప్పుడు కుటుంబం నిధులకు మారినాయి కదా. ఓకే. తన కుటుంబంలో ఉండబడి తన అన్న కొడుకు పేరుతో 100 కోట్ల రూపాయలు డ్రా చేసింది కదా. ఓకే. ఇప్పుడు ఆమె రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకం, మా కులానికే రిజర్వేషన్ అందాలని. చూడండి, ఆమె క్రిమినల్ వ్యతిరేకం, ఆమె పేద కుటుంబం నుంచి పేద కుటుంబం అని చెప్పగలుగుతామా? ఓకే. మల్లికార్జున ఖర్గే ఉన్నాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధినేత. అది కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో వట్టికి ఏది ఖర్గే గారి గురించి మాట్లాడినటువంటి వీడియో వరకు కట్ చేసుకొని పెట్టాడు అనమాట మనోడు. ముందు ఏం మాట్లాడాడు? మాయావతి గారు ఏ విధంగా రిజర్వేషన్లు వాడుకున్నారు, 4 సార్లు ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు, పార్టీకి సంబంధించినటువంటి నిధులన్నీ వాళ్ళ కుటుంబ నిధులుగా ఏ విధంగా మారిపోయినవి, 100 కోట్లకు అధిపతిగా ఏ విధంగా మారారు, అలా మారిన వాళ్ళకి రిజర్వేషన్లు అవసరమా అని ముందు ఆమె వర్గీకరణని వ్యతిరేకిస్తుందని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడడంతో పాటు ఇప్పుడు లైవ్లో మాట్లాడారు. అనేక సందర్భాల్లో బీఎస్పీ వ్యతిరేకిస్తున్నటువంటి విధానాన్ని మాట్లాడారు. ఆ మాయావతిని కూడా అనేక సార్లు ఖండించాడు. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానా అంటే, ఉత్తర భారతదేశంలో ఉండబడినటువంటి మాదిగలైనా, దక్షిణ భారతదేశంలో ఉండబడినటువంటి మాలలైనా, ఎవరైనా సరే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఫలాలన్నిటినీ ఒకే కులము అనుభవిస్తే దానికి వ్యతిరేకం. దానికి మందకృష్ణ మాదిగ గారు అయినా, ఎంఆర్పిఎస్ అయినా, ఎంఆర్పిఎస్ సంఘంతో నడుపుతున్నటువంటి ఆ పేరుతో నడుపుతున్నటువంటి ఏ మాదిగ సంఘాలైనా చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా కానీ ఎంటైర్ భారతదేశంలో ఏ కులము దోచుకోవద్దు. ఉత్తర భారతదేశంలో మాదిగులు దోచుకుంటున్నారని అక్కడ వర్గీకరణ చేయొద్దని అంటలా, అక్కడ వర్గీకరణ జరగాలని బలంగా మాట్లాడుతున్నాడు ఆయన. మాయావతి గారే అవకాశాలను దోచుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన. అదే సందర్భంలో ఇక్కడ ఉండబడినటువంటి అవకాశాలను కూడా మాలలు దోచుకుంటున్నారని చెప్తున్నాడు. ఇంతకన్నా న్యాయబద్ధమైనటువంటి అంశం ఎక్కడైనా ఉంటుందా? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు కోరుకుంటే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసి ఉత్తర భారతదేశంలో వద్దని మాట్లాడాలి కదా. అక్కడ మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ అవకాశాలు దోచుకుంటున్నారు కదా. కానీ ఎప్పుడు కూడా ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమానికి సంబంధించినటువంటి సంస్థ ఏనాడు కూడా ఆ విధంగా మాట్లాడాలి. ఏ రాష్ట్రంలోనైనా ఎంటైర్ భారతదేశంలో ఏ వర్గాలకైతే రిజర్వేషన్ ఫలాలు అందలాదో ఆ వర్గాలకి రిజర్వేషన్ ఫలాలు అందాలి, సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి ఎవరైతే ఈ భారతదేశంలో దళితుల్లో ఎదిగినటువంటి కుటుంబాలు ఉన్నాయో, అది మాది కుటుంబమైనా మాల కుటుంబమైనా, ఎవరినైనా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడినట్టుగా మనం చూసాం. కానీ ఆ వీడియోలో మీరు కొంత బయటలు కట్ చేసుకొని ఆయన మాల సామాజిక వర్గాన్ని ఏదో దూషిస్తున్నట్టు, మాలల్ని ఏదో ఆయన అవమానపరుస్తున్నట్టు, మాలల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు అనేది నా యొక్క విజ్ఞప్తి. రాజేష్ మహాసేన గారికి నేను ఏం చెప్తున్నానంటే, మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ పదవుల కోసం మీరు అనేక పార్టీలు మారండి, అనేక పార్టీలకు ఊడిగం చేయండి, అనేక రాజకీయ నాయకుల దగ్గర మీరు బానిసత్వం చేయండి. కానీ అమాయకంగా ఉండబడినటువంటి నా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలను మీరు రెచ్చగొట్టవద్దు. వాళ్ళని రెచ్చగొట్టి వర్గీకరణ ద్వారా ఏదో నష్టం జరిగిపోతుందని, వర్గీకరణ జరిగితే అవకాశాలన్నీ మాదిగలకే వెళ్ళిపోతాయని, వర్గీకరణ అంటేనే మాలల యొక్క అవకాశాలన్నీ మాదిగలు తీసుకెళ్ళిపోవడం అని వాళ్ళని ఒక అభద్రతాభావంలోకి నెట్టవద్దు. అభద్రతాభావంలోకి నెట్టి కేవలం మీరు నాయకులుగా ఎదగడం కోసం, రాజకీయ పార్టీలు మిమ్మల్ని గుర్తించడం కోసం, రాజకీయ పార్టీ దగ్గర అవకాశాలు తీసుకోవడం కోసం, రాజకీయ పార్టీల దగ్గర కమిషన్లనో, కార్పొరేషన్లనో, ఎమ్మెల్సీలుగానో, ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగానో అవ్వడం కోసము ఒక బలమైనటువంటి సామాజిక వర్గాన్ని ఒక తప్పుదో పట్టించేటువంటి మార్గం వైపు మీరు నడిపించొద్దు. నేనేమంటున్నానంటే, కృష్ణమాదిగ గారైనా ఎవరైనా కానీ ఎస్సీ వర్గీకరణ కోరుకోవడం అనేది చాలా న్యాయబద్ధమైనటువంటి అంశము. అది సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశము. ఆ అంశం పట్ల ఎవరైనా వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మనవాదులే, వాళ్ళు నీచవాదులే, వాళ్ళు దేశ ద్రోహుల కిందకే వస్తారు తప్పితే ఎవరు కూడా ఎప్పుడు కూడా మీరు ఒకటి గమనించుకోండి, మనకన్నా తక్కువగా ఉండబడిన వాళ్ళు, మనకన్నా కింది స్థాయిలో ఉండబడిన వాళ్ళకి మనం చెయ్యందించి పైకి తీసుకొచ్చే విధంగా ఉండాలి తప్పితే వాళ్ళ అవకాశాలన్నీ కూడా మనమే దోచుకుందాం, మన ముక్కలమే ఎదుగుదాము, మన ముక్కలమే తిందాము, మనమే బాగుందాము, వాళ్ళందరూ సంకనాకి పోవాలని కోరుకునేటోళ్ళు మానవత్వం ఉండబడినటువంటి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, అంబేద్కర్ గారి యొక్క పేరు చెప్పుకునేటువంటి అవకాశం కానీ, అంబేద్కర్ గారి పటం పెట్టుకునే అవకాశం కానీ, అంబేద్కర్ గారికి మేము వారసులమని చెప్పుకునేటువంటి అవకాశం కానీ ఈ భారతదేశంలో లేదు. అంబేద్కర్ గారు కోరుకుంది ఏంటి? సమసమాజ స్థాపన కోరుకున్నాడు. అంబేద్కర్ గారు సమన్యాయం కోరుకున్నాడు. ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ప్రజలందరూ సమానంగా ఉండాలనుకున్నాడు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అందరూ సమానంగా ఉన్నప్పుడే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందని, అలా అభివృద్ధి చెందడం కోసము, సమాన వ్యవస్థ రావడం కోసము అంటరాని వారిగా ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీలకి కొన్ని రిజర్వేషన్లు కల్పించి, ఆ రిజర్వేషన్లను అందుకొని వాళ్ళు మిగతా కులాలతోటి సమానంగా పోటీపడి ఆ స్థాయికి వస్తారనే ఆలోచనతో పెట్టినటువంటి రిజర్వేషన్ని ఏదో ఒక కులం ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో
తమిళనాడులో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కులాలు, అటు ఉత్తర భారతదేశంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కులాలే దోచుకెళ్ళిపోతూ మిగతా ఉపకులాలు ఉండబడినటువంటి వేలాది కులాలని ఇంకా అంటరాని వాళ్ళగా చేస్తూ, మీరు అంటరాని వాళ్ళగా చూస్తూ, ఎస్సీల్లోనే మీరు వాళ్ళని మళ్ళీ అంటరాని వాళ్ళగా చూస్తూ వాళ్ళని అణిచిపెట్టేయడం అనేది తరతరాలుగా మీరు చేస్తున్నటువంటి అన్యాయమని, ఇది అక్రమమని, ఖచ్చితంగా ఇకనైనా ఎస్సీ వర్గీకరణకు ఒక ముగింపు పలుపుకొని ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించుకొని అందరూ కలిసి ఐక్యంగా రాజ్యాధికారం వైపు ప్రయాణించాలని మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి సందర్భంలో కూడా నిజం మీడియా అనేది నిజం వైపు నిలబడడానికే ప్రయత్నం చేస్తుంది, కానీ ఎప్పుడు కూడా అన్యాయం వైపు, ఎప్పుడు కూడా ద్వేషం వైపు మేము నిలబడమని. మందకృష్ణ మాదిగ గారు తప్పు చేస్తే అనేక సందర్భాల్లో మేము తప్పని దాన్ని ఖండించాం. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారి మీద ఎవరైనా అన్యాయంగా విమర్శలు చేసినా, లేదు మందకృష్ణ మాదిగ గారు అనని మాటలు అన్నారు అన్నట్టుగా చెప్పి ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఇవ్వాలని చూసినా కానీ ప్రతి సందర్భంలో మేము ఖండించే దగ్గర ముందున్నాం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.